ఎవరు? ఆర్కియలాజికల్ ఆఫీసర్లం. ఓ, రండి కూర్చోండి. ఇదిగోండి మా ఐడెంటిఫికేషన్స్. త్రవ్వకంలో మాకు ఈ రాగి పలకం దొరికింది. ఇది మీ వంశానికి చెందిందని, దీని రెండవ భాగం మీ దడేమోనని. అవును, ఉంది. ఉండండి, తీసుకొస్తాను. ఇదిగోనండి. వచ్చావా? ఏమిటి తాతయ్య, ఏమిటిది? కైలాసు కొనలో మన పూర్వీకులు నిధిని దాచారని, దానికి సంబంధించిన రాగి ఫలకం 3 ముక్కలయ్యిందని, అందులో ఒకటి మన దగ్గర ఉందని నీకు అప్పుడప్పుడు చెప్పేవాడిని పొందా? అవును, ఆర్కియలాజికల్ ఆఫీసర్లమని ముగ్గురు ఇక్కడికి వచ్చారు. తవ్వకాల్లో దొరికిందని ఒక రాగి ఫలకాన్ని చూపించారు. దాని మీద మన వంశముద్రిక ఉంది. వాళ్ళు నిజమైన ఆఫీసర్లని మన దగ్గర ఉన్న ఫలకాన్ని చూపించాను. 3వ ముక్క లేనిది ఆ నిధిని పొందలేమని తెలియక నన్ను పొడిచి ఆ రెంటితో పారిపోయారు. ఎవరా దుర్మార్గులు? ఏమో బాబు, ఆ ముగ్గురు తప్పకుండా కైలాస్ కొనకే వెళ్తారు. ఎలాగైనా వాళ్ళకి ఆ నిధి దక్కకుండా కాపాడి ప్రభుత్వానికి అప్పచెప్పు. తాతయ్య, తాతయ్య, తాతయ్య. చెబితే వినవే, చదువుకున్నాళ్ళ ఉన్నావు, ఆగాలని తెలీదు. ఏ అమ్మాయి? నా పేరు రాజీ, అమ్మాయి కాదు. నువ్వు అమ్మాయి కాదు, ఆటం బాబు అని తెలుస్తూనే ఉంది. ఏయ్, ఏమిటా మాటలు? ఏంటా డబాయింపు? లేకపోతే కొమ్మని ఎందుకలా విసిరేసావు? రోడ్డు కట్టంగా ఉంటే తీసి అవతల పారేస్తాను. తప్ప? తప్పున్నారా? అంత దూరం విసిరేస్తే రేపు సంధ్యాలకు మళ్ళీ రోడ్డు మీదకి ఎలా లాగను? ఎందుకు? కారు ఆపడానికి. ఓహో, అయితే కొమ్మలడ్డు పెట్టి ప్రతి సాయంత్రం ఇలా కార్లు ఆపుతూ ఉంటావా? మరేం చేయను? చెయ్యి తాపమంటే ఏదో ఆపుతాడు. ఆహా, అంటే నీలాంటి మంచోళ్ళు ఆపుతారనుకోండి, కానీ మంచోళ్ళే కొమ్మలు అడ్డం పెట్టాను. పదండి పదండి, చీకటి పడిపోద్ది. దిగు. ఏంటి సొంత జీప్ లాగా ఎక్కుతున్నావు? ఆడపిల్లను ఒంటరి దాన్ని ఇలా అడవిలో దిగిపోమంటే ఎలా? తెలుసు కదా, మరి ఒంటరిగా ఎందుకు వస్తున్నావు? ఏం చేయమంటారు? ఇంత పెద్ద అడవిలో ఉన్నది మా బంగ్లా ఒకటే. ఆ బంగ్లాలో మా అన్నయ్య ఒక్కడే వంట చేయాలి. వంట చేయాలంటే కూరలు సరుకులు కావాలంటే నేను తేవాలంటే ఇంత దూరం రావాలి. వచ్చానంటే ఆలస్యం అయిపోద్ది. ఆలస్యం అయిపోతే ఇలా కార్లు జీపులు ఆపాలంటే సర్లే, నువ్వు ముందు సుత్తాపి జీప్ దిగు. కాపాడకండి, ఈ అడవిలో చీకటి పడిపోయిందంటే పాపం మీరు మా బంగ్లాకి కదా రావాలి. నేను దారి చూపిస్తాను, ఎక్కండి. అక్కర్లేదు, నేను తెలుసుకోగలను. అది మీ తరం కాదు. ఇలా ముందుకెళితే 4 రోడ్లు వస్తాయి. 1 శ్మశానానికి, 2 దెయ్యాల దెబ్బకి, 3 కోయగూడానికి, 4ది బంగ్లాకి. ఆ రోడ్డు ఏదో నాకు చూపించు.
ఇదేనా మీ బంగ్లా? అవునండి, మీరు లోపలికి వెళ్ళండి, నేను సామాన్ పెట్టేసి వస్తాను. ఓకే. బాబు గారు అలా చూస్తున్నారేమిటి? మా అన్నయ్య అండి గంగన్న. ఈయన కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటారు. సరే సరే, మేడపైన తూర్పు గదిలో ఉందరు గాని రండి. అమ్మగారు, జ్యోతి కంటే నాకు ఎక్కువ ప్రసాదం పెట్టాలి. అందుకు నేను ఒప్పుకోను. అప్పుడు నేను ఒప్పుకోను. చూసావా గంగన్న, రోజు రోజుకి నీ చెల్లి మరి చిన్నపిల్ల అయిపోతుంది. ఇదంతా మీరు చేసిన గారమే తల్లి. గుడిసెల్లో బతకాల్సిన మాకు మీ గుండెల్లో చోటిచ్చారు. గుడిసెలు, భవనాలు ఇవన్నీ మనుషుల దృష్టిలోనే గంగన్న. ఈశ్వరుడి దృష్టిలో అందరూ సమానమే. ఇందా. మమ్మీ మమ్మీ, ఈ ప్రసాదం తీసుకెళ్లి కొత్త అంకుల్కి ఇవ్వనా? అలాగే. అంకుల్, స్నానం చేశారా? ఓ, అయితే బొట్టు పెట్టుకోండి. ప్రసాదం తీసుకోండి. అయ్యో రామ్మా, ప్రసాదం కళ్ళ కట్టుకొని తిన్నారు. అలాగా. బాబా, నీ పేరేంటమ్మా? జ్యోతి. ఈ బంగ్లా మాదే తెలుసా? మా డాడీ హంటింగ్కి వెళ్ళారు. 2 రోజులు వస్తానని ఇంకా రాలేదు. అది మా డాడీ కొరవే. హలో మై స్వీట్ చైల్డ్, కమాన్ కమాన్. మమ్మీ ఎక్కడ? మమ్మీ కోపంగా ఉంది, నీతో మాట్లాడదంట. కోపమా? అనుకున్నా వాట్ డార్లింగ్, రాణి గారు ఏదో కోపంగా ఉన్నారట. లేకపోతే హంటింగ్కి వెళ్ళి 2 రోజులు వస్తానని చెప్పి వారం రోజులైంది. ఓహో అదే, వేటాడాలని అడవికి వెళ్ళాను. కానీ ఇక్కడ పాత ఫ్రెండ్స్ ఇద్దరు కలిశారు. కష్టపడకుండా లక్షలు సంపాదించే మార్గం ఒకటి ఉందని టౌన్కి రమ్మన్నారు. కొడితే ఏ కుంభస్థలమే కొట్టాలని సరైన వాళ్ళతో వెళ్ళాను. ఏమిటో మీరు మీ మాటలు నాకు అర్థం కావండి. వేటని వ్యాపారం అని మీరు బయటకు వెళుతూ ఉంటారు. మీరు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఈ అడవిలో మీకే ఆపద వస్తుందనని నేనెంత కంగారు పడతానో మీకు తెలీదు. మీరు సంపాదించే లక్షలు కోట్లు నాకు అక్కర్లేదండి. మీరు నా కళ్ళ ముందుంటే చాలు. పూర్ణ, డోంట్ బి సెంటిమెంటల్ మై డియర్. ఒక్క నెల రోజులు ఓపిక పట్టు. మా ప్లాన్ సక్సెస్ అయితే ఈ అడవిలో కాదు, అమెరికాలో ఉండొచ్చు. దండాలు బాబు. గంగనా, రేపు మా ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్ళు 10-15 రోజులు ఇక్కడే ఉంటారు. ఎవరండి? సినిమా వాళ్ళే. ఆ డైరెక్టర్ నా ఫ్రెండ్. వాళ్ళ షూటింగ్ నేనే ఇక్కడ పెట్టుకోమన్నాను. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లని చూడు. అలాగే బాబు. ఎవరు? ఈ బాబు కొత్తగా దిగారండి. మేడ మీద తూర్పు గదిలో ఉన్నారండి. ఐఎమ్ నాగేంద్ర. ఐఎమ్ సుధి. రైట్, విల్ మీట్ అగైన్. బాబు గారు, కైలాసకుని చూడాలన్నారుగా, రండి పోదాం. ఓకే. పోయి ఆ నాగేంద్ర బాబు ఈ అడవిలో హోటల్ పెట్టాడేమిటి? అతని ఆలోచనలు కూడా వింతగా ఉంటాయి కదా. ఆయన పద్ధతిలో అంత బాబు, ఎప్పుడేం చేస్తాడో ఎవరికీ తెలీదు. అవును, పోయిన ద్వారా నాగేంద్ర బాబు ఇక్కడ ఉన్నాడా? లేదు బాబు, అంతకు 2 రోజులకు ముందే ఆయన వేటకెళ్లారు. వేట పేరు చెప్పి అతని స్నేహితులతో టౌన్కి వెళ్ళాడనమాట. అంటే ఆదివారం అతను టౌన్ లో ఉండుండొచ్చు కదా? ఉండొచ్చు. అయినా ఆయన గురించి ఇంతగా అడుగుతున్నారేమిటి? అదే ఏం లేదు, అతన్ని అతని పద్ధతులను చూస్తుంటే వింతగా అనిపించి వివరాలు అడుగుతున్నాను. మనిషి మంచిదేనండి, కాకపోతే కాస్త డబ్బు పిచ్చి ఎక్కువ. ఆ విషయంలోనే ఆయనకి ఆవిడికి పడదు.
ఓ మై గాడ్, ఇంకా ఎంత దూరం నడవాలి? దగ్గరకు వచ్చేసాం. కైలాసుకొని ఇక్కడే రండి. ఓకే. వెళ్ళేది నాగేంద్రబాబు కదా? అవును బాబు. అది ఎప్పుడు వెళ్తున్నాడు? అటువైపు పెద్ద పెద్ద గుహలున్నాయి. ఆ పక్కనే ఒకప్పుడు ఒక దేవాలయం కూడా ఉండేదట. ఇప్పుడు ఆ దేవాలయమే లేదు, అంతా దయ్యాల దుబ్బగా మారిపోయింది. రండి పోదాం. అసిస్టెంట్ డైరెక్టర్. ఎస్ సార్. బ్యూటిఫుల్ లొకేషన్. ఇంకోటి తుమ్ము రావటం లేదండి. రాదు. రెండు తుమ్ములు మంచి శకనం. పద. హలో మిస్టర్ నాగేంద్ర. హలో సకలింగేశ్వర గారు, వెల్కమ్ వెల్కమ్. వచ్చేసాం. హియర్ వీఆర్. ఏర్పాట్లన్నీ రెడీయేనా? ఎవ్రీథింగ్ రెడీ. రేపటి నుంచే షూటింగ్ ప్రారంభిస్తాం. వెరీ గుడ్ వెరీ గుడ్. అన్నపూర్ణ, ఈయన సకలింగేశ్వర గారిని హీరో, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఆహా, కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, కూర్పు, తీర్పు, నేర్పు అన్నీ నావే. ఒక్క పోరాటం తప్ప. దెబ్బలు తగులుతాయని. షటప్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈనాడు దర్శకుల్లో నాలాంటి మేధావి లేడని చెప్పాలి. ఈమె నా భార్య అన్నపూర్ణ. నమస్కారం అండి. ఆహా, నమస్కారం అమ్మా. గుళ్ళో దేవతలో ఉన్నావమ్మా. గుళ్ళో దేవతలాగే బయట ప్రపంచం తెలియదు మా ఆవిడికి. మగవాడికి ప్రపంచమంతా ఇల్లే అయితే ఆడదానికి ఇల్లే ప్రపంచం కదా మరి. ఆహా, వండర్ఫుల్ డైలాగ్. వరే కుంభ, నోట్ చేసుకోరా, మన సినిమాలో పెట్టుకుందాం. ఏమిటి, మీరు డైలాగులు ముందుగా రాసుకోరా? చిచి, డైలాగులు ముందుగా రాసుకోం, జనంలోంచి తీసుకుంటాం. అంకుల్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ డార్లింగ్. ఈ సుశీంద్రి గారు మా అమ్మాయి. స్వీట్ గర్ల్. నేను స్వీట్స్ ఎక్కువ తింటానుగా. బేబీ, అమ్మా నువ్వు వెళ్ళి మా అందరికి కాఫీ పంపించమా. రెడీ సార్. మేకప్ వేసుకోమంటారా? కొత్త పిచ్చగాడు పొద్దురగడని ఇప్పుడెందుకయ్యా? వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే సార్. ఇతను భీమేష్ అని మన పిక్చర్ లో విలన్ గా పరిచయం చేస్తున్నాను. ఎలా ఉంది పర్సనాలిటీ? ఫ్యాంటాస్టిక్. అది మన గొప్పతనం. ఈ ప్రొడక్షన్ మేనేజర్ అడయ్యా, మనకంటే ముందొచ్చి పనులన్నీ చూసుకోమంటే మనం ముందొచ్చి వాడు ఇంకా రాలేదు. వచ్చేసాను సార్. జంభా, ఇంతసేపు ఎక్కడ తెచ్చావు? సార్ ఏం చేయమంటారు సార్, ప్రొడక్షన్ మేనేజర్ నేను ఒక్కడిని, అన్ని పనులు ఇచ్చి వచ్చేసరికి లేట్ అయింది సార్. వాట్? సినిమా ప్రారంభం కాకుండా పేమెంట్ సార్? ఇలా అయితే మన సినిమా తీవయ్యా, దివాలా తీస్తాం. ఏమంటారు డైరెక్షన్ గారు, రాత్రి చాలా ఘోరం జరిగిపోయింది. ఈ ప్రొడక్షన్ డ్యామేజ్ లో నన్ను ఒంటరిగా వ్యాన్ లో తోసేశాడు. హీరోయిన్ చెప్పు. ఈ శాల్తీని ఆడవాళ్ళ కారులో ఎక్కించాలో మగవాళ్ళ కారులో ఎక్కించాలో తెలియక సామాన్లు వ్యాన్లో తోశానండి. ఎలాగైతేనే వచ్చి చచ్చావుగా, నాతో పెట్టుకోకు, నరం తప్పించగలను. డైరెక్షన్ రాత్రి ఎవరు తోడలేక బిందెలు కౌగులించుకుని పడుకున్నాను. లోపల ఇంకా పెద్ద పెద్ద బిందులున్నాయి, వాటేసుకుని పడుకోవా. చచ్చినాడా? వెళ్ళాడా? వెళ్ళాడు. అమ్మాయ్యా, ఇంతకే జపాన్ పిల్లదయ్యా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ అమ్మాయికి ఇంగ్లీష్ లో ఈ ఒక్క మొక్కే వచ్చు, మిగతా అంతా జపానీసే. ఏమిటి? బ్రాస్లీ. బ్రాసరియా? మిస్ బ్రాస్లీ బ్రూస్లీకి వారసురాలు. కుంఫు, కరాటే, విరాటేల్లో అందవేషం చెయ్యి. ఆ చేతులు అలా ఉన్నాయి కానీ చేత్తో దెబ్బ కొడితే మనిషిని గొయ్యి తీసి పాతేసినట్టే. సినిమా రంగంలో అన్ని డిపార్ట్మెంట్ల్లోనూ ఆడవాళ్ళు ఉన్నారు కానీ రణరంగంలో అంటే స్టంట్స్ డిపార్ట్మెంట్ లో ఆడవాళ్ళు లేరని చెప్పి ఆ లోటు తీర్చడానికి జపాన్ నుంచి ఈ బ్రాస్లీని సరాసరి దిగుమతి చేశాడు ఈ మేధావి. కంగ్రాచులేషన్స్. అలాగే తన గురించి మీతో చెప్పాన్ని జపాన్ భాషలో మురిసిపోతుంది. కాదండి, మీరు నన్ను మరీ ఎక్కువగా పొగిడేస్తున్నారు. అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని అర్థం. ఏమయ్యా, ఇంత చిన్న జపాన్ ముక్కకి ఇంత పెద్ద తెలుగు అర్థమా? జపాన్ భాష అంతేనండి. అసలు మీకు జపాన్ భాష ఎలా తెలుసు? షమ్మీ కపూర్ హీరోగా నవ్విన్ టోక్యో జపాన్ లో తీస్తున్నప్పుడు ఇప్పుడు నోడమయ్యా, వీడు షమ్మి కపూర్ టోకే అని తెలియదండి. ఎక్స్పో 85 మన జపాన్ వెళ్ళినప్పుడు చెప్పులు దొంగతనం చేశాడని చెప్పు చుకొట్టి పోలీసులు వీడిని జైల్లో పారేశారు. వీడికి వచ్చిందల్లా జైలు జపాన్ భాష అన్నారండి. ఆ, చెప్పానండి. ఆ. మాటలేవరన్నారండి, అది చెప్పానండి. కథ మాటలే కాదు, సర్వం సర్వస్వం మా సకలింగేశ్వరరావు గారి అని చెప్పానండి. అంటే ఏమన్నారు? క్లాప్ నీ మొఖాలు కొట్టుకో, కొబ్బరికాయ నీ నెత్తిని కొట్టుకో అని ఆయన అన్నారండి. మరి ఇప్పుడు ఎలా సార్? వాడు కాకపోతే వాడి బాబు మరోడు వస్తాడయ్యా. మన యూనిట్ లో పెద్దాడేవాడు. సైజులో అయితే పైకి తెలియారండి. మనకి సైజ్ చాలు.
పైడితల్లి గారు మీరు ఈ సినిమా ముహూర్తం క్లబ్ చెక్కగా కొట్టేస్తాను. మరి కొబ్బరికాయ కొబ్బరికాయ నాదయ్యా, నా కొబ్బరికాయ నేను కొట్టుకుంటాను. నువ్వు వెళ్ళి భీమేశ్వరు రెడీ చేయి. ముహూర్తం షాట్లో అయ్యద్దు మొహోడు ఎందుకు? మా అమ్మ అయితేనే చెక్క కొడతాను. కాదంటే మనం సాగుడుతుంది. మరో సీన్ చెప్పు. మరో సీన్ అంటే హీరోయిన్ మిమ్మల్ని చెంప మీద చెప్పుచ్చి కొడుతుంది అచ్చేద్దాం. నా సొంత డబ్బులతో తీసుకున్న సినిమాతో, నా సొంత డబ్బులతో కొన్న చెప్పులతో నా హీరోయిన్ నన్ను చెప్పుతో కొట్టమని ముర్తుంటాట. పెద్దాపురంలో పరుపులు కుట్టు బతకవయ్యా. మరో సీన్ చెప్పు. ఓ పని చేద్దామండి, భీమేష్ మీకు స్టంట్ జరుగుతుందండి, ఆ తర్వాత హీరోయిన్ మీకు థ్యాంక్స్ చెప్తుంది అచ్చేద్దాం. ఆహా, గుడ్, వెరీ గుడ్. మరి స్టంట్ మాస్టర్ కావాలి కదండి. అంతే కదా. జంబా, సార్? ఆ బ్రాస్లెట్ రెడీ చేయి. అదిగో వచ్చేస్తాం సార్. ఎక్కువచ్చా ఎక్కువచ్చా ఏమిటయ్యా మీ ఇద్దరు కోతుల కిందలు ఆడుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు తెలుగులో చెప్పండి. అంటేనండి, ఆ. ఉదయం కారు దిగి రూమ్ లోకి వెళ్ళాను. కాఫీ టిఫిన్లు ఇచ్చారు. ఉప్మాలో ఉల్లిపాయలు తక్కువ, కాఫీలో పంచదార ఎక్కువ. ఇలా ఉంటే నేను ఒప్పుకోను. నాకు ఆమ్లెట్లు బోర్నవిటా కావాలి. ఏం కంపెనీ ఇది? బోడి కంపెనీ ఆ? అని ఆవిడన్నారండి. ఏమిటి ఇంత చిన్న మాటలో ఇంత పెద్ద అర్థం ఉందా? డైరెక్టర్ గారు, ఆ. జపాను భాష బుడ్డ మిరపకాయ లాంటిది. పొడుగు తక్కువ, ఘాటు ఎక్కువ. మంచు, నువ్వు నాకు అర్థమైంది సార్. ఇది కొత్త సీన్ అమ్మా. మిట్ట మధ్యాహ్నం హీరో కోసం నువ్వు పిక్ 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 మంటూ ఎదురు చూస్తున్నావు. హీరోగా కొండ మీద బూట్ల తప్పుడు వినిపించింది. టక్ 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 అని చప్పుడు వినిపించిందా? హీరోగా వికటాట్టహాసం వినిపించింది. నువ్వు కంగారు పడిపోయావు. హీరోగా భీమేశ్వర్ చేయి పట్టుకుంటున్నాడు. అప్పుడు నేను అరవాలా సార్? అరవాలమ్మా. భీమేశ్వర్ కాపాడు. నేనెవరేం చేయలేదు. నువ్వు వెళ్ళి కూర్చో. నాకెట్లే కూల్ డ్రింక్స్, యాపిల్ జ్యూస్, కొబ్బరి నీళ్ళు ఏదో తెప్పించండి, లేకపోతే నేను శాంతించను. మూడు తెప్పిస్తావమ్మా. మా మూడు చెడగొట్టకు. అమ్మా, అమ్మో అమ్మో, ఒరే కుంభా, నన్ను లాగుతేనరా. అమ్మా, అమ్మో, అమ్మా. డైరెక్టర్ గారు, అమ్మా. ఏం చెప్పండి. నేను భీమేశ్వరం సాగొట్టాను కదమ్మా. నువ్వు నా కళ్ళల్లోకి చూస్తూ పెదవి కొరుక్కుంటూ లవ్లీగా థ్యాంక్స్ అన్నారు. సార్, మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించటం లేదే. చూడమ్మా, నేను నిర్మాతని, నేను దర్శకుణ్ణి, డబ్బు నాది కనుక నా ఇష్టం వచ్చినట్టు అనాలి. అనమ్మా, అనాలి. సార్. థ్యాంక్స్ థ్యాంక్స్. సార్, కెమెరా స్విచ్ ఆన్ చేయడానికి నాగేంద్ర గారు వస్తున్నారండి. చూశాను, నాకు స్విచ్ ఆఫ్ అయిపోయిందయ్యా. వెల్కమ్ వెల్కమ్. పారిశ్రామిక వచ్చేస్తున్నారండి. వస్తే రానివయ్యా, అతను మన ఫ్రెండే. ఆయన కొత్త ఆఫీసర్ అండి, చాలా స్ట్రిక్ట్ అట. ఎక్కడ? ఎవరిది? తిప్పి తీస్తా, చెత్త రేపుతా, దుమ్ము దులిపేస్తా. మా పర్మిషన్ లేకుండా షూటింగ్లు అంటుకుని కొండలు కోడలు వాడేస్తారా? ఇదేమన్నా మీ తాతగారి ఏయ్, ఆఫీసర్ వాడు కాదు, నేను. నమస్కారం నాకు పెట్టారు. నమస్కారం పెట్టాల్సింది నేను, వాడు కాదు. నమస్కారం. నిర్మాత ఎవరు? నేనే. పర్మిషన్ లేకుండా ఇక్కడ ఎందుకు షూటింగ్ చేస్తున్నారు? చంపా సార్, ఏమిటి పెంట? మిమ్మల్ని కాదు, బోల్డ్ అంత డబ్బు పోసి పర్మిషన్ తీసుకోమంటే ఏమిటి గందరగోళం? మీరు షూటింగ్ కానివ్వండి సార్, అయ్యగారితో నేను మాట్లాడతాను కదా. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? సార్ మాట్లాడుకుందాం రండి సార్. మనం ఏమిటి మీరు మాట్లాడేది? పదండి. సరిగ్గా ఆరదీరా. ఇదేమిటి సార్, ముసిగేసారేమిటి దేవుడి ఫోటోలకే? ఇవి దేవుడు పట్టాలు కావమ్మా, నా గురువులు మార్గదర్శకులు. కుంభా, గుడ్డెత్తు. టీవీ వీడియో. ఓ ఇదా, భూత సినిమాలు చూస్తుంటారు అదేగా. ఊరుకోమా. తప్పు తప్పు. ఈ రెంటిని నమ్ముకుని నేను దర్శకత్వంలోకి దూకాను. డైరెక్టర్ గారు, మీరు షూటింగ్ కానివ్వండి సార్. కొండలు లోయలు అన్ని వాడుకోండి, అవసరమైతే అడివంతా తగలబెట్టండి. ఎవ్వరూ ఏమీ అడగరు. మన ఆఫీసర్ గారు ఫుల్ పర్మిషన్ చేశారు. అంతే కదా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తప్పట్లో. అమ్మా పైడితల్లి గారు, రాబోట్ చేతికి ఎవరా? చెప్పాల్సిందంతా నువ్వు చెప్పే, ఆవిడ కొట్టేస్తుంది. అంతా రెడీయా? మందు డైలాగ్ గుర్తుందా? స్టార్ట్ కెమెరా. ధనాధన్ ప్రొడక్షన్స్. హడల్ 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 మూర్తి షాట్. అమ్మా తల్లి, తల్లి నా కొంప ముంచావమ్మా. ఫ్లాప్ అంటే నా సినిమా ఢామ్ అని అర్థం తల్లి. మంచు ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. కాస్త నేను చెప్పేది విను. నువ్వేం చెప్తావో నాకు తెలుసు, వినాల్సిన అవసరం కూడా లేదు. మంచు, ఆవేశంలో నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అసలు అది ఎలా జరిగిందో, ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందో నన్ను చెప్పని. నా కళ్ళల్లోకి సూటిగా చూసి నా మనసును అర్థం చేసుకో. ఆ కళ్ళు మనసులో ఉన్న కుళ్ళని కలకాలం కప్పిపెట్టలేవు. అయినా మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి నేనేం పసిదాన్ని కాదు. మంచు ప్లీజ్.
అడ్డులే. నీకు అడ్డుపడేది నేను కాదు, మసిపట్టింది మనసు. నా మనసుకు పట్టింది మసి కాదు, కసి. దాన్ని రెచ్చగొట్టుకో. రండి కూర్చో. మనం ముగ్గురం జమీందారుని చంపి ఈ రాగి పలకాలను సంపాదించాం. నువ్వు సినిమా విలన్ గా, నేను ఫారెస్ట్ ఆఫీసర్. బ్రహ్మాండంగా నటించి ఇంతకాలం వాళ్ళ కళ్ళు కప్పుతూ వచ్చావు. ఇంతకీ ఆ నిధి ఎక్కడుందో కరెక్ట్ గా తెలిసిందా? తెలిసింది. దెయ్యాల దిబ్బ దగ్గర మండపం ఉంది. ఆ మండపంలో ఓ స్తంభం పైన ఈ రాగి పలకాల పైన ఉన్న చంద్రాకారపు గుర్తులు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఆ నిధి తప్పకుండా ఆ ప్రాంతంలోనే ఉండి ఉంటుంది. ఉంటుందేమిటి? అక్కడే ఉంది. ఇది ఏమైనా ఈ షూటింగ్ వ్యవహారం అంతా మూసి సినిమా వాళ్ళ నుంచి మోటా ముల్లే సర్దుకు వెళ్ళిపోయేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఆ నిధి నిక్షేపాలు మనం ముగ్గురు సమానంగా పంచుకుంటాం. ఈ డైరెక్టర్ కి ఇదేం పాడలవాటయ్యా, పొద్దున్నే లేచి పరిగెడుతున్నాడు. జపాన్ పేరు పరిగెడుతుందిగా, ఈయన కూడా ఓర కుక్కలా వెంటపడ్డాడు. ఈ రోజు ప్రోగ్రామ్ చెప్పలేదయ్యా, అందుకే నేను పరిగెడుతున్నాను. నాకు చెప్పలేదు ఏ సీన్ తీస్తాడో, అందుకే నా పరుగును. మన ఇద్దరం తొందరగా అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళిద్దరి మధ్య సీన్ మారిపోతుంది. మరేం పర్వాలేదు లేవయ్యా, పిల్లలు ఏం చేయడు. కనతండ్రిలో భావిస్తుంది, నువ్వే మూడు పాడు చేసావుగా. ఆ అమ్మాయి ఏం చెప్తుందో నిజంగా చెప్పానంటే వాళ్ళిద్దరూ చిలకా గోరింకలై డూయిట్లు వాడేసేవాళ్ళు. అంటే ఆ పిల్లకి ఆయనంటే చాలా మోజయ్యా. ఆయన్నే పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోదామని చూస్తుంది. అందుకని తొందరగా పోదాం పదా. ఛాన్స్ ఇచ్చామనుకో వాళ్ళిద్దరూ సైగులు గట్రా చేసుకుని కింద మీద పడిపోయి విషయం అర్థం చేసుకోగలరు. వాళ్ళిద్దరూ ఒకటైపోయారనుకో ఆ పిల్ల చాలా తెలివైంది, సినిమా ఆపేయమంటుంది, మన పొట్టలు దడే. నా బట్టలు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలగొడతాను. అలాగా? ఇదిగా నీలాగే మాట చాలా మంది ఆడపిల్లలు చెప్పారు, కానీ నా 32 పళ్ళు చూడు చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయో. మరోసారి ఈ ఆడపిల్ల మీద చేసాం నరికి పడేస్తాను. ఆగండి, ఈ చేతులు నేను ఎరికేస్తా. బాబు, మీ ముఖం చూసి వదిలి పెడతాంట. ఈ చెల్లి మీద నుంచి పంపించేయండి. ఆవేశపడదు. ఇప్పుడు ఇతన్ని పంపించేస్తే ఈ షూటింగ్ ఆగిపోతుంది, వాళ్ళకి కొన్ని లక్షలు నష్టం. ఈసారికి వాడిని క్షమించి వదిలేద్దాం. ఆకారం భీకరంగా ఉంది కదా అని వీడిని నా పిక్చర్ లో విలన్ గా బుక్ చేశాను. వీడు జీవితంలో కూడా విలన్ నాకు తెలియదండి. రాస్కెల్.
వీడి తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. కనీసం నా పిక్చర్ పూర్తయ్యేదాకైనా వీడిని క్షమించండి ప్లీజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. దయచేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోండి. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్. భీమేష్ కమాన్. ఏంటో నువ్వు చేసిన పని? నువ్వు చేసిన పని కాస్త అలానే ఉంటే నీతో పాటు మేము పట్టుబడేవాళ్ళం. పట్టుబడితే వాడికే అలవాటే కదా, పోలీసులు వదిలిచ్చేస్తాడు. కానీ నేనే రే భీమేష్, మన ముగ్గురు జైల్లో ఉన్నప్పుడు ఒకే బంతిలో తిన్నాం, ఒకే బీడీ కాల్చుకున్నాం, ఒకే అరుగు మీద పడుకున్నాం, ఒకే రగ్గు కప్పుకున్నాం రా. రై తీరా పని పూర్తయ్యేటప్పుడు నువ్వు ఇలా చేయడం ఏం బాగాలేదురా, బాగాలేదంతే. రేయ్, మాతో కలిసి ఆస్తిని పంచుకుంటావు లేకపోతే ప్రాణాలు తీసుకుంటావు, ఆలోచించు. జాగ్రత్త, పద. ఏమిటి బాబు గారు? ముళ్ళు గుచ్చుకుంది. అరే, బూట్లు వేసుకున్నా ముళ్ళు గుచ్చుకుందా? ఏది చూడనివ్వండి. ఉండండి, చిటికలో తీస్తాను. అమ్మో, ఎంత పెద్ద ముల్లో! దీన్ని కాల్చి మసి చేసి ఆ మసిని గాయానికి రాయాలి. రాజీ, అదే అక్కర్లేదు. అట్ట అనకండి బాబు, మసి చేయకపోతే మళ్ళీ గుచ్చుకుంటుందట. చిన్నప్పుడు మా అయ్య చెప్పాడు. రాజీ, కాల్లో గుచ్చుకున్న ముళ్ళు తీసి మసి చేస్తే గాయం మానిపోతుంది. ఆ ముల్లే మనసులో గుచ్చుకుంటే మనసులో ముల్లెట్టా గుచ్చుకుంటుందండి? గుచ్చుకుందే అనుకో, అది మనసున్న ముల్లే ఉంటుంది. దాన్ని మసి చేస్తే మన మనసే మాడిపోద్ది. నీకన్నీ తెలుసు, ఒకటి తప్ప. ఏమిటది? తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకోవడం. అది కలవనంత వరకే అమ్మాయి గారు, కలిసిపోతే రంగొకటే. ఒట్టి అమాయకురాలు క్షణంలో మాయమయ్యే మెరుపును చూసి శాశ్వతంగా నిలబడే వెలుగనుకుంటోంది.
ఇతని చేతిలో దొరికిన ఈ రాగి పలకాలు ఇవన్నీ చూస్తుంటే అసలు ఇతను సినిమా వాడేనా అనిపిస్తుంది. నాకు అదే సందేహంగా ఉంది. అసలు ఈ సినిమా యూనిటేనా, ఇతను నిజంగా సినిమా డైరెక్టరేనా అని. వాట్? నేను డైరెక్టర్ ఇంకానా? అఫ్కోర్స్ నా పిక్చర్లు ఇంకా రిలీజ్ కాకపోవచ్చు, రేపు అవుతాయి. నా ఫోటోలు పేపర్లో పడకపోవచ్చు, రేపు పడతాయి. అంత మాత్రాన యు ఆర్ సందేహింగ్ మీ? ఆగండి, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అసలు ఇతను మీకు ఎలా తెలుసు? ఎవరయ్యా మేనేజరు? ఖాళీ అయిపోయిన పొడుం డబ్బాలో ఏమిటి అలా చూస్తావు? అసలు ఈ సవంగాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అయ్యా, వస్తాదు లాంటి వ్యక్తి విలన్ వేషానికి కావాలని మనం పేపర్లో ప్రకటించాం కదండి. ఇతను ఒక్కడే వెతుక్కుంటూ వచ్చాడు. డబ్బక్కర్లేదు, వేషం ఇచ్చి భోజనం పెడితే చాలన్నాడండి. మీరు ఓకే అన్నారండి. అన్నానయ్యా, కానీ వాడు చచ్చి మనం చంపుతాడని మనకేం తెలుసు? ఈజ్ అన్నెసరీ సంపింగ్. ఏమండి, మిమ్మల్ని కాదు, ఏమండి, మేము నిజంగా సినిమా వాళ్ళమే. కావచ్చు, కానీ మీకు తెలియకుండా ఇతనిలాగే ఈ జనాభాలో మరికొందరు లేరని ఎలా చెప్పగలరు? ఈ జనాభాలో నువ్వు ఉన్నావు, హంతకుడు నువ్వేనని నేనంటాను. దీనికి నీ సమాధానం ఏమిటి? అవునవును, ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుని మీరంతా ఇక్కడ మూటా ముళ్ళే సర్దుకుని వెళ్ళిపోవడం మంచిది. వీల్లేదు. ఈ హత్య గురించి తేలేంత వరకు, ఈ రాగి ఫలకాల కథ ఏమిటో తెలిసేంత వరకు ఇక్కడ నుంచి ఎవరూ కదలడానికి వీల్లేదు. అవునండి, ఆ అమ్మాయి చెప్పింది నిజమే. వెంటనే పోలీసులకు కబురు చేయండి. అపరాధులెవరో నిరపరాధులెవరో వాళ్ళు తేల్చేస్తారు. అడవిలో చూసి తీసుకొచ్చింది నేను. ఈ శవం దగ్గర దొరికిన వస్తువులకు కూడా సంజాయిషి నేనే చెప్పుకుంటాను. అప్పటి వరకు ఈ రాగి పలకలు నా దగ్గర ఉంటాయి. సందేహం లేదు. ఆ రూపు, ఆ చూపు ఖచ్చితంగా ఆ సుధీర్ గారు పోలీసు వాడే. నాయన ఏడ్చాడు వాడు కాదు, మనం అనుకున్న ప్రకారం మనం ఇంకా ఇక్కడే ఉంటే మన ఉరికమ్మ ఎక్కడం ఖాయం నాయన. మోయరా దమ్ము లేని దద్దమ్మ. నిధి కోసం జైలు నుండి పారిపోయి వచ్చిన మనకు ఒక మనిషి ప్రాణం తీయటం మనకు లెక్క. నువ్వు అనుకున్నట్టే ఆ సుధీర్ పోలీస్ ఆఫీసర్ అయితే ఇక్కడ మనల్ని గుర్తుపట్టగలిగిన వాడొక్కడే. భయపడి బయటికి వెళ్ళామనుకో, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మనం వెంటబడుతుంది. అమ్మో, మోసాలు పాపాలు చేసి బయటపడేందుకు మనం రాజకీయ నాయకులు ఉన్నాయ్యాం కదే. ఒరే, ముందుకెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యిలా ఉందిరా మన పరిస్థితి. ఇలాంటప్పుడే ముందుకు వెనక్కు కాకుండా పక్కకు వెళ్లి పని పూర్తి చేయాలి. మొదట సుధీర్ దగ్గరికి వెళ్లి ఆ రాగి పలకాలు కొట్టేద్దాం. నిధిని మనం సొంతం చేసుకుంటే ఆ తర్వాత డబ్బే మనల్ని కాపాడుతుంది. ఆ నిధి డబ్బుతో నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. నాది మాత్రం చిన్న కోరిక. ఏంటి? నేను బ్రతికుండగానే మా ఊళ్ళో నా నిలువెత్తు శిలావిగ్రహం ఎక్కించుకోవాలి. ఎందుకు? కాకుల చేత నెత్తి మీద రెట్టు వేయించుకోవడానిక? చరిత్రలో నా పేరు కలకాలం నిలిచిపోవాలి. ఈ పేపర్ చాలు మీ చరిత్ర ఏమిటో తెలియడానికి. ఏమిటిది? సెంట్రల్ జైలు నుంచి తప్పించుకొని వచ్చిన ఖైదీలు. ఆ ఫోటోలు మీవి, గుర్తుపట్టలేదా? అదృష్టవంతులు కాబట్టి ఈ పేపర్ నా చేతికి దొరికింది. అంటే నువ్వు మా విషయం బయట పెట్టవా? బయట పెట్టను, కానీ ఒక కండిషన్. ఏమిటా కండిషన్? సుధీర్ దగ్గర రాగి ఫలకాలు నేను సంపాదిస్తాను. అర్థమైంది. ఆ నిధిలో నీకు షేర్ ఇవ్వాలి. పొరపాటు, నేనే మీకు షేర్ ఇస్తాను. మీ రహస్యాన్ని కూడా బయట పెట్టకుండా కాపాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు సాయం చేయాలి. చెప్పండి, తప్పకుండా చెప్తాం. ఆ నిధిని సంపాదించిన తర్వాత నేను చెప్పినట్టు మీరు వినాలి. ఆ సుధీర్ బ్రతుకు రోడ్డు మీద పడి సర్వనాశనం అయ్యేలా మీరు చేయాలి. అదే నీ ధ్యేయమైతే ఆ విషయం మాకు వదిలేదు. అవును, ఏదైనా నిర్మించడం కష్టం కానీ నిర్మూలన చేయడం చెప్పు. క్షణంలో మనిషి బూడిద చేసేస్తాను. నేను కాదు, మా జో చేస్తాను. ఈ క్షణం నుండి మనం మిత్రులం. నేచురల్లీ నా శత్రువుకి మీరు శత్రువులు కాబట్టే మీరు నాకు మిత్రులయ్యారు. మీతో నా స్నేహం ఎల్లకాలం ఉండకపోయినా ఉన్నంత కాలం చాలా గట్టిగా ఉంటుంది. ఈ క్షణం నుంచి ఆ సుధీర్ వెంటపడి అతని పతనం చూస్తాను. మంజు, చచ్చిపోయాను అనుకున్నావా? అంత తొందరగా చావును సుధీర్. ఏమిటిది? ఈ తాగుడేమిటి? తప్పే ఉంది. నువ్వు ఆ వైట్ హౌస్ ఎక్కావు, నేను ఈ వైట్ హౌస్ ఎక్కాను. సరదా, రెస్ట్ హౌస్ తీసుకెళ్తాను. రెస్ట్ హౌస్? అక్కడంతా అన్రెస్ట్, అశాంతి. నన్ను ఇలా హ్యాపీగా నీ ఒళ్ళో ఉండిపోనే సుధీర్. మంజు, ఎవరైనా చూస్తే బాగోదు. లే, అప్పుడు ఏ పొద్దు చాటుకైనా వెళ్దాం, అక్కడ ఎవరు చూడరు. మంజు ప్లీజ్ తాకు. ఓకే, ఈ వైట్ హౌస్ పారేస్తాను. ఈ వైట్ హౌస్ ఎక్కిస్తావా? గుర్రం ఎక్కాలనుంది. నువ్వు ఇప్పుడు ఎక్కితే పడిపోతావు. పడిపోను. నువ్వెంత స్పీడ్ గా అయినా స్వారీ చేయి,
నేను తట్టుకుంటాను. నా సత్తా నీకు తెలీదు. ఎక్కించు అబ్బా ఎక్కించు. ఒక్కసారి కరువు తీరా స్వారీ చేద్దాం. మంచు తాగద్దు. నువ్వు ఎందుకెళ్ళి మారిపోయావు? ఇంతకాలం నువ్వు దూరం అయ్యవన్న బాధను తట్టుకోలేక తాగాను. ఇప్పుడు దగ్గరయ్యవన్న ఆనందాన్ని తట్టుకోవడానికి తాగుతున్నాను. ఇద్దరం కలిసి తాగుతాం. ముందు ఈ మధువును అందుకో, ఆ తర్వాత నా పెదవును అందుకో. సినిమా స్టార్ అంటే ఎవరు వెంట పడకుండా అందరిని మన వెంట చెప్పుకోవాలి. అంతేగాని ప్రేమ పెళ్లి మనొంటి పడవు. నడు నడు. ఏమిటమ్మా నువ్వు? నేను ఒక పెద్ద ప్లాన్ వేసి తాగినట్టు నటించి సుధీర్ని మోసం చేసి నా పగ తీర్చుకుందాం అనుకుంటే అంతా పాడు చేసావు. పగ వద్దు, పాడు వద్దు. మన బతుకుతే రోజు మనం చూసుకుందాం. పోదాం పద. మార్నింగ్.
గుడ్ మార్నింగ్. హీరోయిన్ ఎక్కడ? మా అమ్మాయి ఒంట్లో బాగాలేదు బాబు, చెప్పిపోదామని వచ్చాను. మీతో లవ్ సీన్ అయినేసరికి హీరోయిన్ మంత్రులు గారికి జ్వరం అంటారు ఏంటండి? భగవద్గీతలో బూతు మాటలు వెతికే రకంరా. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఆ బ్రాస్లేని పిలో ఫైటింగ్ సీన్స్ ఇద్దాం. మయీసా మయీసా. మన విలన్ భీమే చచ్చిపోయాడు కదండి, ఎవరితో ఫైట్ చేస్తారు మీరు? ఎవరితోనా? కొత్త విలన్ తో. సార్ సార్ ఎవరు సార్ ఆ కొత్త విలను? ఎవరు సార్? నేనే. ఎలా తీస్తారు సార్? చెరువులో చేపలు పట్టేవాళ్ళు, చెట్ల మీద ఉడతలు పట్టేవాళ్ళు నాకు దొరికారయ్యా. ఎలా తీస్తానో చూపిస్తాను, రండి. డ్యూయల్ రోల్ ఫైట్ ఎప్పుడు చూడలేదా? పగపట్టిన సింహంలో కృష్ణతో ఎలా ఫైట్ చేస్తాడో ఇప్పుడు చూడండి. చూశారుగా, ఇప్పుడు నేను ఫైట్ చేస్తాను చూడండి. తప్పించేసావా తల్లి? అబ్బా, ఈ చెయ్యి రాత్రిలోగా బాగుపడట్లేదు. అబ్బా ఏమిటిది, కొంచెం నెమ్మదిగా వెళ్ళచ్చు కదా? ఏ భయంగా ఉందా? మన అన్నిట్లోనే స్పీడ్ లేకపోతే అసలు థ్రిల్ ఏముంది? ఎవరన్నా కమ్మని ఎప్పసారో తుమ్మ పిల్లలకు అడ్డం పడుతున్నాడు. పనిలో ఉన్నాం కానీ పక్క నుంచి బాబే. ఆడి పేరుకు దొరే గాని ఆడి ఎన్ని ఎదవ బుద్ధులే. ఆడి గొడవ మనకెందుకు, మనమే వెనక్కి వెళ్ళిపోదాం. వాడు పక్కన గుంటుంది. ఈ సొక్కు ఏమిటిది? దానిలోంచి తప్పుకోమన్నావుగా, తప్పుకున్నావు. నీ మాట మేము విన్నాం కాబట్టి మా మాట నువ్వు విని ఈ సొక్కును మాకు వదిలే. కొండతల్లి బాబు, గూడిపోల కులదైవం. ఈ తల్లి మంచాలకి ఎప్పుడు మంచే చేస్తుంది. దండం పెట్టుకోండి, మీకు మంచి జరుగుతుంది.
నీకు ఈ రూపు వచ్చింది. నీకు ముందుగా కనిపించిన కన్నెపిల్లను కైవసం చేసుకో. ఆమె చేత 4 రోజులు రాత్రి వేళ నాకు మారణ హోమం చేయించు. 3 పుష్కరాలకు ఒకసారి మాత్రమే వచ్చే అరుదైన పున్నమి రాబోయే శ్రావణ పౌర్ణమి. ఆ పున్నమి రాత్రి కన్నెపిల్ల రక్తంతో కలిసిన గండ్రగొడ్డలితో ఓ పసిపిల్లను బలి ఇవ్వు. క్రిత జన్మలో ఏ నిధి కోసమైతే నువ్వు ప్రాణాలు పోగొట్టుకున్నావో ఆ నిధి నీకు లభిస్తుంది. ఈ రూపం నుండి కూడా విముక్తి పొంది మనిషిగా మారతావు. ఈ గుహ వైపు ఎవరు వచ్చినా, నీ ఆశయసిద్ధికి అడ్డు వచ్చినా వారిని హతమార్చు. వెళ్ళు, నీ కార్యాన్ని సానుకూలం చేసుకో. వెళ్ళు. బాబు, అందుకేగా ఆయన లేకుండా ఆ షాట్ నేను తీశాను. సార్ ఉండవయ్యా, అలా జరిగిందనమాట. సార్, ఏమిటయ్యా? మీ డైరెక్టర్ గారు ఉన్నారా? ఎందుకయ్యా? డైరెక్టర్ తో నీకేం పని? వేషం కోసమా? చూడు బాబు, వేషం కోసం వచ్చేప్పుడు అద్దంలో మొహం చూసుకురావాలి. నేను కూడా హీరో అవడానికి వచ్చి జీరో అయ్యి ఇదిగో అసిస్టెంట్ డైరెక్టర్ గా పడున్నాను. అయినా సినిమాలో ఉన్న వేషాలన్నీ మా డైరెక్టర్ ఒక్కడే వేస్తున్నాడయ్యా. నేను మీలా వ్యధ వేషాలడని రాలేదు. మీ డైరెక్టర్ ని పెట్టి సినిమా తీయాలని. నువ్వా సినిమా తీస్తావా? నేను కాదయ్యా, అరుగో మా బాస్ కేడి రాయల్. కృష్ణదేవ రాయలు, దట్స్ మీ. కేడి రాయలా? సార్ సార్, మిమ్మల్ని బుక్ చేయడానికి కొత్త ప్రొడ్యూసర్ గారు వచ్చారండి. ఎక్కడ ప్రొడ్యూసర్? ఎక్కడ ప్రొడ్యూసర్? ఆయనే సార్ డైరెక్టర్. ఇంత చిన్న వయసులో మీరు ఇన్ని బాధ్యతలు నిర్వహించడం, ఇట్ ఈస్ వండర్ ఆఫ్ వండర్. ఆయన ఇప్పుడున్నది మా సినిమాలో హీరో గెటప్ లో. నేను తిరిగి మంచి బట్టలు వేసుకుంటే ఆయన కంటే కుర్రాళ్ళ కనపడతాను. అయ్యా, తమరెవరు? తమది ఏ ఊరు? ఎవరిని చెప్పను, ఏమని చెప్పను. కృష్ణా జిల్లా పెంటపాడులో పుట్టాను. పెంటపాడు? అందరూ నన్ను చిన్నప్పుడు కిష్టయ్య అని పిలుస్తుండేవారు. పెరిగింది అమెరికాలో. అక్కడ నా ఫ్రెండ్స్ అంతా కిష్టి కిష్టి అని పిలుస్తుంటారు. కిష్టి నా పూర్తి పేరు కత్తుల కృష్ణదేవరాయలు. సందేహం లేదండి, తమని చూస్తూ ఉంటే చిన్న మీసాలున్న అలాంటి శ్రీకృష్ణదేవరాయలా ఉన్నారు. కళాభిమానులు వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారంటే ఈ శరీరంలో ఏదో చిన్న కళాహృదయం ఉండే ఉంటుందన్న విషయంలో సందేహం లేదు. మరి నా కోసం ఎంత దూరానికి వచ్చారు సార్? ఎందుకు వచ్చానంటే, ఈస్ట్ మెన్ కలర్ లో సౌత్ ఇండియన్ స్టార్స్ తో నార్త్ అమెరికాలో వెస్టర్న్ స్టైల్లో ఒక సినిమా తీయాలని ఒక సంవత్సరం నుంచి ప్లాన్ చేస్తున్నాను. హీరో దొరికితే డైరెక్టర్ దొరకడు, డైరెక్టర్ డేట్స్ దొరికితే రైటర్ డేట్స్ దొరకవు, రైటర్ దొరికితే కెమెరామన్ దొరకడు, కెమెరామన్ దొరికితే మ్యూజిక్ డైరెక్టర్ దొరకడు. ఇంత మందిని దొరికించుకొని ఫిలిం తీయడం అబ్బో నా వల్ల కాదు. అందుకని మీ పబ్లిసిటీ వడల్ చూసి హడల్ హడల్ హడల్, అదేనయ్యా హడల్ హడల్, నువ్వు నన్ను హడలోటి చంపద్దు. మీ హడల్ పబ్లిసిటీ చూసి ఆల్ ఇన్ వన్ గా మిమ్మల్ని నిర్ణయించుకొని ఒక చార్టెడ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ బుక్ చేసుకుని ఐ హావ్ ఫ్లోన్ ఫ్రమ్ అమెరికా టు ఇండియా. నా మొదటి సినిమా ముహూర్తం అయ్యేసరికి అమెరికా నుంచి ఓ నిర్మాత నన్ను వెతుక్కుంటూ వచ్చాడంటే, నా సినిమా పూర్తి అయ్యేసరికి మద్రాసులో నిర్మాత అంతా క్యూ కట్టుకుని నా చుట్టూ తిరుగుతూ ఉంటారా? మిస్టర్ డైరెక్టర్ సార్, అమెరికా ప్రెసిడెంట్ నేను ఒరే అంటే అరే అనుకుంటాం. అక్కడ షూటింగ్ చేయడం ఏదో పెరట్లో కూరగాయలు కోసుకున్నట్లే. బాబు, నా పేరు పేడు తల్లి. నేను హీరోయిన్ మంజుల తల్లిని. మీరు తీయబోయే అమెరికా సినిమాలో మా అమ్మాయిని హీరోయిన్ గా ఎత్తుకోవాలి. డైరెక్టర్ సార్, మన హీరోయిన్ కూడా ఈమెలాగా ఉంటుందా? ఉబ్బొచ్చిలాగా? అదే కంగారు పడకండి సార్, ఇలా ఉండదు సార్. షీఈ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ సార్. ఓ మై గాడ్. డైరెక్టర్ సార్, ఈమె కూడా మనతో పాటు వస్తుంది అమెరికాకు. అయ్యా, మీ పేరే శ్రీకృష్ణదేవరాయలు, తమ దగ్గర అష్టదిగ్గజాలు ఉంటాయని ప్రతీతి, అందులో ఇదో గజం.
ఒక గజమే కదా 4 గజాల లెక్క. డైరెక్టర్ సార్. చాలా గివ్ హియర్ అడ్వాన్స్. ఇచ్చేయండి సార్. సెక్రటరీ చెక్ బుక్ టేక్ ఇట్ సార్. వంగే బుద్ధి పోలేదు ఇండియన్స్ కి. అబ్బా 25,000. ఇట్స్ టోకెన్ అడ్వాన్స్. సార్ మరి రేట్లు డేట్లు అవన్నీ ఫ్లైట్ లో చూసుకుందాం. అలాగే. డైరెక్టర్ సార్. షల్ ఐ గివ్ యూ అడ్వాన్స్? అది కూడా ఫ్లైట్ లో చూసుకున్నాను సార్. ఎంత ఫ్లెక్సిబిలిటీ. నేను ఎప్పుడు flexible సార్. ఎంగనా చూడు, అయ్యగారు అమెరికా నుంచి వచ్చారు. చుట్టుపక్కల ఉన్న అడ్డమైన జంతువులను తీసుకొచ్చి మంచి వంట చేసి పెట్టాలి. మోట ఆయన ఉండాలి, గెలిచి చూపించాలి. మన బంగ్లాలో గదులేం ఖాళీ లేవయ్యా. ఆయన మా దగ్గరనే ఉంటాడండి. అమ్మమ్మ, అమెరికా నిర్మాత ఇండియా హీరోయిన్ గదుల్లో ఉండడానికి వీల్లేదు. ఓ పని చేయండి సార్, మీరు నా గదిలో ఉండండి సార్. సార్ మా అయ్యగారు మీ గదిలో ఉండడానికి ఏం అభ్యంతరం లేదు. కాకపోతే వారు ఉండే ఆ గదిలో మీరు ఉండకూడదు. అయితే మరో పని చేయండి సార్, మీరు నా గదిలో ఉండండి, నేను బయట గదిలో ఉంటాను. ఎంత కోఆపరేషన్, ఎంత కోఆపరేషన్. యు ఆర్ మై డైరెక్టర్. డైరెక్టర్ ఐ నెవర్ థాట్ దట్ యు ఆర్ సో వీక్. కానీ డైరెక్షన్ లో స్ట్రాంగ్ సార్. ప్రొడ్యూసర్ సార్. ప్రొడ్యూసర్ గారు ఏమంటే నిర్మాత గారు. తప్పకుండా తప్పకుండా మీ అందరినీ నేను అమెరికా తీసుకెళ్తానయ్యా, కంగారు పడకండి. చాలా థ్యాంక్స్ అండి డైరెక్షన్ గారు. అయ్యా శ్రీకృష్ణదేవరాయలు గారు, బాబు శ్రీకృష్ణదేవరాయలు గారు, తలుపు తీయండి సార్. పుట్టింది పెంటపాడైనా పెరిగింది అమెరికా కదండి, అన్ని దొరల అలవాట్లు అయి ఉంటాయి. అయ్యుండి వచ్చాయా, కానీ మన ప్రొడ్యూసర్ అన్నాక మన అలవాట్లోకి లాగేయాలి. బాబు ప్రొడ్యూసర్ గారు, అయ్యా ప్రొడ్యూసర్ గారు. లోపల ఆయన లేడు, ఆయన సెక్రటరీ లేడండి. మార్నింగ్ వాక్ వెళ్ళి ఉంటాడయ్యా. ఒక్క పిసర్ సామాన్ కూడా లేదు. సామాన్తో సహా వెళ్ళాడంటారా? అది కాదయ్యా, రాత్రి చేబదులు అడిగితే కంపెనీ డబ్బు 2,000 ఇచ్చాను. ఇంతే సంగతులా? ఏమో మరి, చిల్లర లేదంటే నేను 60 ఇచ్చాను. అంతే సంగతులేమో. ఊరుకో, అమెరికా నుంచి బోర్డంత డబ్బు పోసి తెలుగు సినిమా తీయడానికి వచ్చిన వాడు మీ బోర్డు పట్టు పారిపోతాడా? అమెరికాలో నగలు చేయిస్తానంటే మా అమ్మాయి నగలని నా చేతితో నేనే ఇచ్చాను. ఎంత మోసం జరిగింది. మీరేం కంగారు పడకండి సార్, ఆయన వేసుకొచ్చిన ఫారిన్ కారు బంగ్లా ముందే ఉంది. అవకాశం వచ్చింది కదా, అందరి మీద అభాండాలు వేయకూడదయ్యా. అసలు అతను పర్సనాలిటీ చూడగానే అనిపించింది అతను నిజాయితీ పరుడని. మీరేనా డైరెక్టర్ గారు? నీ కంటికి అలా కనిపిస్తాం లేదా? నేనే జెండా పారేసిన రైల్వే గార్డులో మొహం నువ్వును. నేను గార్డ్ని కాదండి, డ్రైవర్ని. అయితే ఏంటి? మీరు ఈ అడవిలో షూటింగ్ చేస్తున్నారని చెప్పి మీ బావగారు 3 రోజుల క్రితం మా దగ్గర కారు అద్దెకు తీసుకుని వచ్చారు. నాకు బాగాడయ్యా. శ్రీకృష్ణదేవరాయలు. కారు అద్దె 2,000, బేటా 3,000, మొత్తం 5,000 ఇచ్చేయండి. 5,000 కాదు, 5,000తో ఇస్తాను చెంప మీద. నాకు అసలు తోబుట్టు లేరు బావగారా. అడిగిన సంబంధం లేదు. బాగా ఏ సంబంధం లేకపోతే ఆయన అడుగులకు మడుగులెత్తుతూ రాత్రంతా ఎందుకు బ్రహ్మరథం పట్టారు? మర్యాదగా డబ్బులు ఇస్తారా, పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? సార్ మీ థియేటర్ గారు కనిపించడం లేదండి. సార్ మీ టీవీ సెట్ వీడియో సెట్ కూడా కనపట్ల. అయితే నాకు ఇచ్చిన చెక్ కూడా దొంగ చెక్కేమో. రే జంభా, హీరోయిన్ లేకుండా షూటింగ్ చేశాను, విలన్ లేకుండా షూటింగ్ చేశాను, కెమెరాలో ఫిల్మ్ లేకుండా షూటింగ్ చేయగలను, కానీ వీడియో లేకుండా దర్శకత్వం ఎలా వహించను? చదువులకు నన్ను స్టేట్స్ పంపిస్తారని ఈ రోజు తెలిసింది. పెళ్లి విషయమై తాతని ఎలాగైనా ఒప్పిస్తానని మంచులకు మాటిచ్చాను. ఆ ధైర్యంతోనే ఈ రోజు ఇంటికి వెళ్ళాను. ఎంత చెప్పినా తాత వినలేదు. ఆఖరికి సుధీర్, ఏమిటి పిచ్చి నిర్ణయం? ప్రేమను పిచ్చి అని మీరనుకుంటే తప్పు నాది కాదు తాతయ్య. సుధీర్, తాతయ్య, నేను ప్రేమించిన మంజుల సభ్యతా సంస్కారంలో మంచి పిల్ల. ఈ ఇంటి కోడలుగా రావడానికి అంతకంటే ఇంకేం కావాలి? మంచి పిల్ల అయినంత మాత్రాన చాలదురా, మంచి పుట్టుకై ఉండాలి. అసలు వాళ్ళ నాన్న ఎవరో ఆ అమ్మాయికే కాదు, వాళ్ళ అమ్మకే తెలియదు. అటువంటి దౌర్భాగ్యురాలని, నీతి జాతి లేని పిల్లను
ఈ ఇంటికి కోడలుగా తీసుకురమ్మంటావా? ఎన్ని గుండెలరా నీకు? ఈ నిర్ణయం తీసుకోవడానికి గుండె ధైర్యం కాదు తాతయ్య కావాల్సింది, అర్థం చేసుకోగల మనసు, ఆలోచించగల మెదడు. అంటే మనసు మెదడు లేకుండానే మాట్లాడుతున్నానంటావా? సుధీర్, అతిగతి లేని అర్థమైన వాళ్ళందరినీ నువ్వు వెంటేసుకుని వస్తానంటే ఆశ్రయం ఇవ్వడానికి నేను అనాథాశ్రమం కాదు. తాతయ్య, నేను ప్రేమించిన మంజుల అతిగతి లేనిదెలా అవుతుంది? నన్ను పెళ్ళాడి ఇంటి కొళ్ళైతే అనాథలు అవుతుంది. వాదన పెంచక సుధీర్. ఆజ్ఞాపించడమే గాని అర్థించడం నా తరానికే తెలియదు. నేను మీ మనవాణ్ణి. నేను ఎలా ఉంది డాక్టర్? ప్రమాదం ఏమీ లేదు, కానీ ఎముకలు విరిగి రెండు బాగా దెబ్బతిన్నాయి. అంటే మా సుధీర్ కుంటివాడైపోయాడా? ఇక నడవలేడా? ఇప్పుడప్పుడు ఏమీ చెప్పలేమండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. తాతయ్య, బాబు సుధీర్. మంజులు ఎక్కడ? నాకు యాక్సిడెంట్ అయిందని నేను ఎక్కడున్నానని తెలుసా? తెలుసు బాబు, నువ్వు కోమాలో ఉండగా చూసి వెళ్ళిపోయింది. అయితే మంచి మంజులను పిలిపించండి. పిలిచినా వచ్చే స్థితిలో లేదు. తాతయ్య, ఏమిటి మీరు అనేది? ఆ రోజు నువ్వు ఆవిరా మాట్లాడి వెళ్ళిపోయాక బాగా ఆలోచించాను. మనసు మార్చుకుని మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించాను. కానీ నిన్ను ఇలా చూసిన మంజుల నిన్ను పెళ్లి చేసుకుని తనది అవిటి బ్రతుకు చేసుకోనని నిష్కర్షగా చెప్పి వెళ్ళిపోయింది. అబద్ధం, ఎన్నటికి ఎలా జరగదు. మంజులతో నేను మాట్లాడతాను, వెంటనే పిలిపించండి. అది జరగని పని. మంజులు మీరు పిలిపించకపోతే నేనే వెళ్ళామని కలుసుకుంటాను. బాబు సుధీర్, డాక్టర్ బాబు, ఆగు ఆగు, మిస్టర్ సుధీర్, ప్లీజ్ 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 లీవ్ మీ డాక్టర్. మిస్టర్ సుధీర్, మీరు ఆవేశపడి కదలాలని ప్రయత్నిస్తే శాశ్వతంగా కుంటివాళ్ళయ్యే ప్రమాదం ఉంది. ఇట్స్ ఆల్ రైట్ డాక్టర్, ఇట్స్ ఆల్ రైట్. మంజులు లేని ఒంటరి బ్రతుకు కంటే కాలు లేదు కుంటి బ్రతికిన్నాయో. ప్లీజ్ లెట్ మీ గో. సుధీర్, నా మాట విను. మంజులు ఇప్పుడు ఊళ్ళో లేదు, తల్లితో కలిసి మద్రాసు వెళ్ళిపోయింది. సినిమా స్టార్ కాబోతోంది. నో, ఇది మీరు ఆడుతున్న మరో అబద్ధం. కాదు, వచ్చి నిజం. ఇదిగో ఇది చూడు, నీకే నిజం తెలుస్తుంది. నీ జీవితంలో ఇక వెలుగు లేదనుకున్న మంజుల సినిమాల్లో చేరి రంగుల వెలుగుల్లో తేరిపోతోంది. డబ్బు పిచ్చిగల ఆ తల్లి కూతురికి వంట పాడుతోంది. ఏం పిలిపించమంటావా నీ మంజుల్ని? నో, వద్దు తాతయ్య. షీజ్ రైట్. తానెక్కడున్నా సుఖంగా ఉంటే చాలు, అదే నేను కోరుకునేది. సుధీర్, మనిద్దరిని మన పెద్దవాళ్ళు మోసం చేసి వేరు చేశారు. నీ ప్రేమను అర్థం చేసుకోలేక పట్ల మూర్ఖంగా ప్రవర్తించి పగబట్టాను. నన్ను క్షమించు. ఇంకెవరు మనల్ని వేరు చేయలేరు, వేరు చేయలేరు. ఎప్పుడు మనతిన పావులా ఉండకూడదయ్యా, వెనతిన కృష్ణుడిలాగా ఉండాలి. ది కృష్ణ హూ ఇస్ తినింగ్ ది వెన. అండర్స్టాండ్? అర్థం కాక సార్, బంధమైన అనుబంధమైన పెంచుకునే జీవితకాలం పడుతుంది, కానీ తెంచుకునేందుకు తుంచుకునేందుకు క్షణం పట్టదు. ఎప్పుడో దూరం కాక తప్పదని ఇప్పుడే అందరికీ దూరం అయిపోతా ఉంటాయా? సార్, జీవితంలో ఒకసారి దెబ్బతిని నేను ఎవరితోనైనా సరే పరిచయంగానే ఉంచుకుంటున్నాను. ఏ మనిషిని మనసు దాకా రానివ్వడం లేదు. అర్థమైందయ్యా నీ కేసు. ఎవరో అమ్మాయి నిన్ను ప్రేమించినట్టే ప్రేమించి మోసం చేసింది. ఇది ఆర్డినరీ సినిమాలో ఆరో రీల్ సన్నివేశం. చూడు, ఇలాంటప్పుడే పోలీసులు దొంగని బంధించినట్టుగా నీ మనస్సును బంధించేయాలి. యూ మస్ట్ బికమ్ ఎ మ్యాన్. యు అండర్స్టాండ్? మంజు, ఆ రాగి పలకాలు దొరికా? వెతుకుదామని వెళ్ళాను. గదిలో సుధీర్ ఉన్నాడు, డైరెక్టర్తో మాట్లాడుతున్నాడు. ఎలాగైనా సరే ఈ రాత్రికే కొట్టేయాలి. జాగ్రత్త, ఈ విషయంతో ఏమాత్రం పసిగట్టా మన పాటలు కుక్కలు కూడా పడవు. పదరాజు, ఎవరంటే మరీ డేంజరు. వస్తాం. కోటి, ఏంటమ్మాయి గారు, ఒళ్ళు పట్టమంటారా కాళ్ళు పిసుకమంటారా? అవన్నీ అవసరం లేదు కానీ నేను ఒక లెటర్ ఇస్తాను. ఎవ్వరూ చూడకుండా సుధీర్కి ఇవ్వు. అమ్మో అమ్మో అమ్మో, డైరెక్టర్ గారు కొంప మునిగిపోయిందండి. ఏమిటయ్యా? ఇదిగో చూడండి. మరి నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పంటారండి, మీరు చెప్పనిచ్చేగా. ఏం సార్, ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పంటారండి, రేపు తీయాల్సిన సీన్ సగమే రాస్తుంది, మిగతా రాయలేదు. ఏం చేయమంటారు సార్? షూటింగ్ మొదలు పెట్టి 11 రోజులైంది, 6 రీళ్లు చుట్టేశాం.
3 లక్షల ఖర్చు 2 లక్షల అప్పు ఇంకా హీరోయిన్ తులసికోట దగ్గరే ఉంటే ఎలా సార్? మరేం పర్వాలేదయ్యా, ఇక 2 నిమిషాల్లో సీన్ ఉంటుంది, ఇంక టైం లేదు. హీరోయిన్ 3 అడుగులు ముందుకు వేస్తుంది, ఆ పక్కనే పరిగెత్తుకుని ఒక పాము ఉంటుంది. నువ్వేం కంగారు పడుకో, ఆ పక్కనే హీరో ఉంటాడు. అలా ఎలా ఉంటారండి? మీరు వేరే సీన్ లో ఉన్నారు. నా ఇష్టం, నేను అక్కడే ఉంటాను. అర్ధరాత్రి పూట ఈ జపాన్ పిల్ల జపాన్ భాషలో ఏముంటుందయ్యా? రూమ్ లో దోవలు ఉన్నాడు సార్. ఆహా, దోవలకాకి ఏనుగులు ఉంటాయా? అక్కడ ఉన్నావయ్యా సుధీర్ గారు రూమ్ లో. నువ్వు ఈ జన్మలో డైరెక్టర్ కావయ్యా. రేపు ఈ సినిమా అయిపోయిన తర్వాత పిఠాపురంలో పిడకలు అమ్ముకుంటూ బతుకు. సీన్ లో ఎక్కడ ఉన్నావని. అదే అండి, హీరో గారు తులసికోటకి 4 అడుగుల దూరంలో చెరుగ్గడలు చిచ్చి పచ్చగడ్డి తింటూ ఉంటారండి. పచ్చగడ్డి నవ్వుతూ ఉంటాడు. మళ్ళీ ఏముంటుందయ్యా? ఏం లేదు సార్, తులసికోట దగ్గర ఒక చిన్న ఫైట్ ఉంటే బాగుంటుంది అని అంటుంది. తులసికోట దగ్గర ఫైట్ పక్కన పావుండగా ఇలాంటి ఫస్ట్ సలహాలు చెప్పి చెప్పొచ్చు కొడతాను. జపాన్ భాషలో చెప్పు. చెప్పు కాటా కోటి కోటి. ఆయనంటే నన్ను కొడతారు, ఎందుకంటే ఆ మాట జపాన్ భాషలో చెప్పడం నన్ను కొడుతుంది. దాని మూడు అసలు బాగలేదు. వీడు నా కళ్ళ ముందు ఉంటే ఆలోచనలు కాదు కదా, నిద్ర కూడా రాదురా. పోయి మన గదిలో రాసుకుందాం పదా. వీడు మీరుగా నిద్రపోలేదా? సారీ, నేను మీ గదిలో ఉన్నాను కదా. బస్ తీసుకోండి. హ్యాపీ స్లీప్. మంజులమ్మ గారు మీకు ఉత్తరం ఇచ్చి రమ్మన్నారు. చాలా సేపు అయింది వెయిటింగ్. ఎంతసేపటికి కథలు రయ్యమ్మంతా. సుధీర్, వస్తాను. ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. నీతో కొన్ని రహస్యాలు చెప్పాలి. పాడుపడ్డ దేవాలయం దగ్గర నీ కోసం ఎదురు చూస్తుంటాను. ఎంత రాత్రి అయినా వచ్చి కలుస్తావు కదూ? నీ మంచు. సార్ ఏమిట్రా? మన మంజుల గారు అనుకుంటానండి. అవును, మంజుల గారేనయ్యా, నేనే కదా కొనింది. హీరోయిన్కి ఏం పోయిందయ్యా? నా సొమ్ము బోల్డెన్ దబ్బించుకున్నాను. ఎందుకైనా మంచిది తీసి లోపల పెట్టుకో, తర్వాత వాడుకోవచ్చు.
పదండి. తీసుకో. డైరెక్టర్ గారు, సార్ మంజుల గారి చీరలా ఉంది. మందులు చీరేనయ్యా. మంజులు చనిపోయిందా? నా బంగారు తల్లి, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా? ఎంత పని జరిగింది? నువ్వే నా కూతురిని చంపింది, నువ్వే. చెప్పు, నిజం చెప్పు, నా కూతురిని చంపలేదు. మాట్లాడండి. అతను దబాయిస్తారేంటి? అతనికి మీ అమ్మాయికి సంబంధం ఏంటి? సంబంధం చాలా ఉంది. సుధీర్ కాలేజీలో చదువుకునే రోజుల్లో మా అమ్మాయి వెంట కలిసి తిరిగేవాడు. పెళ్లి కూడా చేసుకుంటాను మాట ఇచ్చాడు. ఆ సంగతి తెలిసిన వాళ్ళ తాత రుద్రవరం జమీదారు నన్ను పిలిపించి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, ఈ ఊరని పెట్టుకోమన్నాడు. లేకపోతే నీ ప్రాణాలు తీస్తానన్నాడు. ఏమిటి? సుధీర్ రుద్రవరం జమీందారు గారి మనవడా? సుధీర్, ఇది నిజమేనా? రుద్రవరం జమీందారు మా తాతగారు, అంతవరకు నిజం. కానీ నాకు మంజుల హత్యకి ఏ సంబంధం లేదు. ఉంది, చాలా ఉంది. రే కోటి, చెప్పరా? జరిగింది ఏమిటో అందరికీ చెప్పు, లేకపోతే వాళ్ళు చేస్తాను. చెప్తాను బాబు, చెప్తాను. నిన్న రాత్రి మంజులమ్మ గారు పాడుపడ్డ గుడి దగ్గర కలవమని ఈ బాబుకు రాసిచ్చిన చీటీ నేను అందచేస్తాను బాబు. మిస్టర్ సుధీర్, ఇదంతా నిజమేనా? కొంతవరకు నిజం. మంజుల్ లెటర్ చదివి నేను గుడి దగ్గరికి వెళ్ళాను. ఆ కేకలు వినిపించాయి, కానీ ఆ మాత్రం కనిపించలేదు. రాత్రంతా తిరిగి తిరిగి మంజులు కనిపించిపోయేసరికి నేను మాత్రం వచ్చేసాను. అబద్ధం! మా మంజుల్ని చంపాలని నువ్వు అక్కడికి వెళ్ళుంటావు. నా కూతురు నువ్వే చంపావు, నువ్వే చంపావు. మంజుల్ని నేను చంపలేదు. నేనే చంపదలుచుకుంటే నిన్ను చంపుతాను. మా ఇద్దరు ఎడబాటుకి ఇంత ఘోరం జరగడానికి కారణం నిన్నే చంపేస్తాను. సుధీర్, ప్లీజ్ ఆవేశపడకు. బిడ్డ పోయిందన్న బాధతో ఆ తల్లిని మాటలు పట్టించుకోకండి. మిస్టర్ నాగేంద్ర, ఇదంతా ఎందుకు? వెంటనే పోలీసులు పిలిపించండి. నిజమేదో వాళ్ళే తెలుస్తారు. పోలీసులు వచ్చేదాకా ఇక్కడి నుంచి ఎవరు కదలడానికి వీల్లేదు. నేను కూడా యావైనా అనుకో, కానీ ఈసారి మాత్రం నీ మాట వినవచ్చు. ఒరేయ్, ఆ సుధీర్ గారు ఎవరనుకుంటున్నావురా? సాక్షాత్తు ఆ జమీందార్ గారి మనవరా. వాళ్ళ తాతగారిని చంపిన హంతకులు ఇక్కడ ఉన్నారని తెలిసి వాళ్ళని చంపి ఆ నిధిని దక్కించుకోవాలని ఉద్దేశం ఇక్కడికి వచ్చారా? మన వాడి కంట పడక ముందే ఇక్కడి నుంచి నెమ్మదిగా జారుకోవడం మంచిదిరా నాయనా. అంటే వాడు నేను పట్టుకుంటాడనే కానీ భయం. పట్టుకుంటాను కాదా, మనల్ని పట్టుకుంటాడని. నేను చెప్పేది సరిగా విని. సుధీర్ మన చరిత్ర తెలుసుకునేలోగా వాడి చరిత్రను నేను ఫినిష్ చేస్తాను. 4 రోజులు ఓపిక పట్టు. 1 2 3 4. జస్ట్ 4 days. సార్ ఏమిటయా మీ ఇద్దరు ఇలా వచ్చారు? విలన్ భీమే చచ్చిపోయాడు, పేడ వదిలిపోయింది. హీరోయిన్ మంజుల మరణించింది. ఇక మిగిలింది మీరు ఒక్కరే. ఏమిటయా మీ ఉద్దేశం? నేను కూడా చచ్చిపోతానా? అది కాదు సార్, యూనిట్ లో అందరూ భయపడి వస్తున్నారు, ఎవరంత వస్తుందో అని. చేసిన షూటింగ్ చాలు సార్, ఊరొదిలి పారిపోదా? నేను రాను. ఈ సినిమా పూర్తయ్యేదాకా మీరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఈ పరిసరాలని దృష్టిలో పెట్టుకుని ఒక అందమైన కథ రాసుకున్నాను. ప్రకృతిలో లీనమై పరవశించి నటిస్తాను. దర్శకత్వం వహిస్తాను. వహించండి. వహిస్తున్నాను. ఓ కండిషన్. ఏమిటది? హీరోయిన్ వేషం మాత్రం మీరు వేయకూడదు. అరే, ఏమిటి గాయం? ఈ గాయందే ఉందిలే బాబు. కాయ కష్టం చేసుకునేవాళ్ళం ఏ కట్టిపేడో గుచ్చుకొని ఉంటుంది. కాలు మీద కాలేసుకుని కూర్చోడానికి మీలాగా మేమేం జమీందారు బిడ్డలం కాదుగా. రాజీ, నేను జమీందారు బిడ్డని నీకు చెప్పలేదని కోపమా? లేక మంజుల హత్యతో నాకు సంబంధం ఉందని నువ్వు నమ్ముతున్నావా? కాదు, మీరు నన్ను నమ్మలేదనే నా బాధ. మీ బాధను నాతో పంచుకోలేదనే నా దిగులు. మీరెవరో నాకు చెప్పకపోయినా మీరెలాంటి వారో నాకు బాగా తెలుసు. అందుకే మంజులు మిమ్మల్ని అపార్థం చేసుకున్నా, వాళ్ళ అమ్మగారు మీ మీద నింద వేసినా నేను నమ్మలేదు. రాజీ, మనుషుల మధ్య పరిచయం స్నేహంగా మారటం నాకు ఇష్టం లేదు. నాకెవరైనా బాగా దగ్గరైతే వాళ్ళు నాకెక్కడ దూరం అయిపోతారన్నది నా భయం. ఆ భయంతోనే నువ్వు కూడా నాకెక్కడ దూరం అయిపోతావనని నేనే నీ దగ్గర నుంచి దూరంగా ఉంటున్నాను. అందుకే నీకు ఏ విషయం చెప్పలేదు. అంటే మీరు నాకు దగ్గర వాళ్ళని చెప్పలేదా? నేనంటే మీకు చిన్నుకుళ్ళు చిన్నుకుళ్ళు చిన్నుకుళ్ళు, చిన్నదాని ఒంటి మీద తళ్ళుకుళ్ళు.
అరే చిన్నుకుళ్ళు 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 ఆ చిన్నదాని ఒంటి మీద తళ్ళుకుళ్ళు వయసుకు పుట్టిన బలపులు అవి పిలిచి పిల్లవని పిల్లుపులు నీ కొంగు ముడి పెట్టుకో వయ్యారే అందాల తడియాచుకో నీ కొంగు ముడి పెట్టుకో వయ్యారే అందాల తడియాచుకో చిన్నుకుళ్ళు 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 చిన్నవాడి కంటిలోన మెరుపుళ్ళు చిన్నుకుళ్ళు 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 చిన్నవాడి కంటిలోన మెరుపుళ్ళు ఉరుములు అవి ఇద్దరి గుండెల కరువులు నా బొమ్మ కొడిగేసుకో పొరయ్యో ఒళ్ళోన తలదాచుకో నా బొమ్మ కొడిగేసుకో పొరయ్యో ఒళ్ళోన తలదాచుకో ముందస్తుగా వాన వచ్చే ముంచేస్తూ వరద వచ్చే ముద్దిస్తే సరదాలు హెచ్చే వానొస్తే చలిగాడొచ్చే వెనకొస్తే చలిగాడొచ్చే బాగొస్తే ఒళ్ళంతా చిచ్చే వానల్లో ఏముంది ప్రేమ గాలికి పోతుంది వయసుల్లో పుట్టింది ప్రేమ ఎందుకు పోనంది చీకటి ముసురులో సిగ్గులే దివ్వెలు ఈ వాన వల్లప్పలు ఆడాలి ఎల్లప్పుడూ అరే చిన్నుకుళ్ళు 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 ఓయ్ చిన్నవాడి కంటిలోన మెరుపులు చినుకులతో బరువులు వస్తే అణుకులతో దగ్గరకొస్తే వాటేస్తే వదలను లేకొస్తే వానమ్మ నీకు నమస్తే బావమ్మ అవసరమస్తే రాకుంటే సరసానికి పస్తే వానల్లో వచ్చేటి ముందు హరివిల్లేస్తుంది వానల్లు వచ్చాక విందు పొదరింట్లో ఉంటుంది మనసులే మంచమై కోగిలే కంచమై చెయ్యాలిలే సంబరం ఓ కవ్వింతల కాపురం చిన్నుకులు 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 చిన్నదాని ఒంటి మీద తళ్ళుకుళ్ళు చిన్నుకులు 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 చిన్నవాడి కంటిలోన మెరుపులు టిఫిన్లు 20, మేకప్ల 15, చీరల్లో 20, చెప్పుల్లో 30. ఏమైంది తిరుగుల అరుపులు మీరు భయంతో నేను హడలు తెచ్చాను. ఐఎమ్ సారీ అంకుల్ సౌండ్ నేనే పెంచాను ఓహో ఈ అల్లరి ఆగడం నీదేనన్నమాట. స్వీట్ చైల్డ్. ఎరా ఈ పిల్ల ఈ గదిలోకి వచ్చి టీవీతో ఆడుకుంటూ ఉంటే మీరేం చేస్తున్నారు? గదిలో లేరా? నిద్రపోతున్నారు అంకుల్ ఇద్దరు పోతున్నారా? ఇడియట్స్. వర్డ్ బై వర్డ్, షార్ట్ బై షార్ట్, మక్కికి మక్కి ఆ సినిమా కాపీ కొట్టండి అని చెప్తే అప్పుడే డైరెక్టర్ అయిపోయినట్టు వీడు, నిర్మాత అయిపోయినట్టు నువ్వు కళ్ళగంటు పడుతున్నారన్నమాట. ఈ కాపీ బతుకు మనకు వద్దు సార్. కాపీయా? రే కుంభ, కాపీ లేకపోతే ఈ ప్రపంచమే లేదురా. పిల్ల తల్లిని కాపీ కొడుతుంది, కొడుకు తండ్రిని కాపీ కొడతాడు. పాత సినిమాలను మీరు కాపీ కొడతారు. కొట్టాలరా. అసలు కాపీ రైట్ అంటే అర్థం ఏంటో నీకు తెలుసా? కాపీ కొట్టే రైటు. అయితే అంకుల్ మీకు చాలా విషయాలు తెలుసన్నమాట తెలుసమ్మా, తెలుసు. అయితే నేను ఒక పొడుపు కథ చెప్తాను, మీరు ఇప్పగలరా?
తప్పకుండా చెప్తాను. నేను చిన్నపిల్లని కాబట్టి నేను ఓడిపోతే మీకు ₹1 ఇస్తాను. మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరు ఓడిపోతే నాకు ₹5 ఇవ్వాలి. సరేనా? సరే, ఈ పొడుపుగా చెప్పమ్మా. అండపిండ బ్రహ్మాండంలో ఆంబోతు రంకి వేస్తుంటే అటు తగలా ఇటు తగలా ఏమిటో చెప్పుకోండి చూద్దాం. ఓహో, అండ పిండ బ్రహ్మాండ అంబో హంబోటు పిండ తెలియదమ్మా. నువ్వు చెప్పు. నాకు తెలీదు. ఇది అన్యాయం. అన్యాయం కాదు, రంగరాముడు సినిమాల్లో నాగేశ్వరరావు ఇలాగే చేశాడు. జ్యోతి ఇక్కడున్నావమ్మా? రాజీ, ఈ అంకుల్ దగ్గర నేను ₹4 గెలిచాను. ఏం పందో? అంబోతులే దొన్నపోతులే, నువ్వు నోర్మై. అమ్మా తల్లి, నీకు దండం పెడతాను, ఇష్టం ఎవరికి చెప్పకమ్మా. ఆ అంబోతు పండుగ గురించి నాకు చేసింటే నా పరుగు పోతుందమ్మా. నీకు ఐస్ క్రీమ్ కూడా పెడతాను. మంచి తెలుగు సినిమా చూపిస్తాను. నేను తీసింది కాదు. చూపించరా? అలాగే సార్. పోరా పోరా డబ్బా, నీకు తెలియదురా నా దెబ్బ. నా దెబ్బ తడాకా చూసావంటే దిమ్మ తిరుగురా నీ అబ్బ. ఊళ్ళో ఉమ్మడి సొమ్మంతా దీని ఊరిపోయి ఉన్నావురా. ఎదిరించేవాడమ్మడు లేక నెత్తికెక్కి కూర్చున్నావురా. దీని అనుకున్నారురా, పులి పిల్ల వీడని తెలుసుకోండిరా. పోరా పోరా డబ్బా, నీకు తెలియదురా నా దెబ్బ. నా దెబ్బ తడాకా చూసావంటే దిమ్మ తిరుగురా నీ అవ్వ. పోరా పోరా డబ్బా. అసలు నా దగ్గర ఎవరు పంపించారు? నన్ను ఎవరు పంపలేదు. ఎవరు పంపకపోతే రాత్రిపూట ఈ బంగ్లా ఎందుకు వస్తున్నావరా? గంగను పెట్టి కుప్పిడి మెతుకుల కోసం. అన్నం కోసం అయితే ఈ రాత్రి వేళ ఎందుకు రావాలి? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను, ఈ జన్మలో ఆ దేవుడు నన్ను ఇట్ట దిట్టి బొమ్మలా పుట్టించాడు. దప్పిక ఈ నీళ్లు తాగుదామనుకుంటే నీళ్లలో నా ముఖాన్ని నేనే చూసుకోలేనే. అట్లాంటిది పగటిపూట ఈ పాపిష్టి ముఖాన్ని 10 మందికి ఎట్టా చూపించమంటారు బాబు? అయితే భీమేష్ చనిపోయిన రాత్రి, మంజులు చనిపోయిన రాత్రి అక్కడ నువ్వేం చేస్తున్నావు? ఆ సంగతులన్నీ మీకు చెబుదామని వచ్చాను బాబు. ఆ రోజు భీమేశం చంపింది, నిన్నగాక మొన్న మంజులను చంపింది మనిషి కాదు బాబు, మనిషి రక్తం దాకే పిచాచి. నాన్సెన్స్. ఈ రోజుల్లో పిశాచం ఏమిటి? నేను నమ్మను. భీమేష్ చనిపోయిన ఆ రాత్రి రక్త పిచాచి పుట్టుక నా కళ్ళారా చూశాను బాబు. వాట్? రక్త పిశాచి పుట్టుక? అవును. నిధి కోసం పాడుబడిన గుడి దగ్గరికి వెళ్ళిన భీమేష్ అట్టా భీమేశం చంపిన రక్త పిచాచి మంజులమ్మను కూడా పొట్టన పెట్టుకుంది. అలాగా? అవును బాబు. పోయినోళ్ళని ఎలాగో మనం తిరిగి తెచ్చుకోలేం, కానీ బతికొండోళ్ళైనా కాపాడుకోవాలి. ఏమిటి నువ్వు చెప్పేది? రాజీ ఆ రక్త పిచాచి చేతిలో చిక్కుకుంది. ప్రతి రాత్రి క్రమం తప్పకుండా సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు రాజీ పాడుబడ్డ గుడి దగ్గరికి వెళ్తుంది. ఇప్పటికి 14 రోజులు గడిచిపోయాయి. ఇంకా 16 రోజులే. ఆ పైన రాజీ మనకు దక్కదు బాబు. ఎవరికి తెలియని కొన్ని శక్తులను సంపాదించడం కోసం పిచాచాలట్టా చేస్తాయని ఎందరో చెప్పగా విన్నాను బాబు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో నేను చెప్తాను. ఎట్టా చేస్తారో మీరు చేయండి. మా రాజుని కాపాడండి బాబు, మా రాజుని కాపాడండి. చిరుగాలి
పాట ఇది నా సినిమాలో దెయ్యం పాట. ఈ పాటకి షార్ట్స్ గురించి ఆలోచిస్తున్నాను. ప్రొడక్షన్ మేనేజర్ని నాకు తెలియకుండా పాట ఎప్పుడు రికార్డ్ చేశారండి? నీ దిక్కుమాల ఆలోచన మీద నా నమ్మకం లేదు, అందుకే నీకు చెప్పకుండా నా పాట నేను రికార్డ్ చేసుకున్నాను. అసోసియేట్ డైరెక్టర్ నాకు కూడా తెలియకుండా. నీ ఆలోచన మీద కూడా నా నమ్మకం లేదు, నువ్వు నోరుమోయ్. కొంప ముంచారండి బాబు. ఈ పెట్టుకునేదేదో మీ రూమ్ లోనే పెట్టుకోవచ్చుగా. నా గదిలోనా? 4 గోడల మధ్య? ఐఎమ్ సచ్ ఎ న్యాచురల్ డైరెక్టర్. ప్రకృతిలో దూరి ఆలోచిస్తే తప్ప నాకు దెయ్యపు ఆలోచనలు రావు. మీ ఆలోచన దేవుడు కానీ నిజంగానే దేవుడు మేమంతా అడిగి తెచ్చామండి బాబు. నిజంగా హడలిపోయారా? నిజంగా నిజంగా మీరంతా హడలిపోయారా? అయితే నా సినిమాలో ఈ సాంగ్ హిట్ సాంగ్. ధనాధన్ ప్రొడక్షన్స్ వారి హడల్ 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 ఆంధ్రదేశాన్ని హడలెత్తుస్తుందనడంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. నిజంగా నేను హిట్ డైరెక్టర్. మరోసారి రావటం లేదండి. అమ్మా రాజీ, రాజీ, ఆగమ్మా. రాజీ, అమ్మా రాజీ, ఆగమ్మా. రాజీ, అమ్మా రాజీ, రాజీ, అమ్మా రాజీ, రాజీ, ఆగమ్మా, ఆగు. రాజీ, 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 అమ్మా రాజీ, రాజీ, అమ్మా, రాజీ. రాజీ, రాజీ, అమ్మగారు ఏమైందమ్మా రాజీకి? దేవుడి అనుగ్రహం వల్ల గండం గడిచింది. ఇంటికి తీసుకెళ్దాం పదండి. గంగన్న, రాజీ ఎలా ఉంది? నీ దయ వల్ల ఇప్పుడు బాగానే ఉంది. అసలు నా చెల్లికి ఏమైందమ్మా? ఏ గాలో సోకుంటుంది. ఇప్పుడు ఎలాగమ్మా? ఇది పరమశివుడి పూజలో పెట్టిన పవిత్రమైన కుంకుమ. ఇది పెట్టుకుంటే ఇక ఏ దుష్ట శక్తి దగ్గరికి రాదు. రాజీ, ఇలారా. ఏంటమ్మగారు? ఈ కుంకుమ పెట్టుకో. అమ్మో, ఈ రాగి పలకాలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఎలాగోలా వచ్చే గాని మా అమ్మాయి చచ్చిపోయింది కదా అని నన్ను మూటమ్ములు సర్దేసి ఊరికి పంపించేసి ఏర్పాటు చేయబోకు, తెలిసిందా? ఈ నిధి నువ్వు నేను కలిసి కొట్టేద్దాం. నీకు సగం, నాకు సగం. ఏమంటావు? అలాగేనండి. ఒకసారి వాటిని లేవని చెప్తాను. ఎందుకు? వాటి గురించి పూర్తి వివరాలు సేకరించాలిగా. పూర్తిగా సేకరించడానికి ఇవెందుకు? అన్ని ఏర్పాట్లు చేసుకుందిరా. అలాగేనండి. ఇదిగో చూడు, ఈ విషయం నీకు నాకు తప్ప మూడో కంటికి తెలియకూడదు. జాగ్రత్త. ఆ విషయం వేరే చెప్పాలటమ్మా. వినరా. ఎవరు? జంబా ఉంటాడా? వివరాలు తెలుసుకుని వచ్చుంటాడు. అరిచావంటే నీ గొంతు కోసేస్తాం. ఆ రాగి పలకాలు ఎక్కడ దాచావో చెప్పు. నాకేం తెలియదు. తెలుసు. సుధీర్ దగ్గర నుంచి కొట్టేసి మాకు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చచ్చింది నీ కూతురు. సుధీర్ గదంతా వెతకం, మాకెక్కడ కనిపించలేదు. అందుకని అవి ఇక్కడే ఉండి ఉంటాయి. చెప్పు, లేకపోతే కొయ్యి తవ్వి నిన్ను నిలువునా పాతి పెట్టేస్తా. వరేద్దాం గదంతా వెతు. ఇక్కడ కనిపించలేదు. ఎక్కడో గట్టి చోట దాచేసి ఉంటుంది. చెప్పు. నేను చెప్పను, నేను చెప్పను. ఏయ్, ఇవ్వు, ఇవ్వు ఆ రాగి పలకాలు, ఇవ్వు. అంటే షూటింగ్ వచ్చిన
భీమేష్ చచ్చిపోయాడు, మంజుల దారుణంగా హత్య చేయబడింది. ఇప్పుడు మంజుల తల్లి అనుమానాస్పదమైన పరిస్థితులు మరణించింది. ఇదేదో పెద్ద మిస్టరీ లాగుంది. ఇందులో మిస్టరీ ఏమీ లేదు మిస్టర్ నాగేంద్ర. ఇదంతా ఈ మహాన్ భావుడు చేస్తున్న నిర్మాణం. ఏదో ఉండే ఉంటుందిలేండి సంబంధం. ఓ రోజు మనం అందరం చూస్తుండగానేగా ఈ పెద్ద మనిషి ఆ భీమేష్ పెట్టి సాగు కొట్టాడు. అవును. ఆ తర్వాత పాప భీమేష్ చచ్చిపోయాడు. అంటే అవునండి, మందులు చచ్చిపోయి ఏమైంది? వాళ్ళ అమ్మగారి కాలు పట్టుకుని చెడ మరే కడిగేయలేదు. బ్రతికుంటే తన బ్రతకంతా ఎక్కడ రచ్చకెక్కుతుందోనని ఇప్పుడు ఈమె చావుకు ముహూర్తం పెట్టేసి ఏమీ తెలియనట్టు మన మధ్య నిలబడ్డాడు. నో, ఇది అబద్ధం. ఇట్స్ లైన్. నోరు దించుకుని అరిచినంత మాత్రాన నిజం అబద్ధం కాదు. మిస్టర్ నాగేంద్ర, వెంటనే పోలీసులకు ఫోన్ చేయి. ఎప్పుడో కబురు చేయించాను. ఈ పాటికి వస్తూనే ఉంటారు. అరుగు రండి ఇన్స్పెక్టర్ గారు. ఇన్స్పెక్టర్, ఇతనే హంతకుడైన మా అందరూ అనుమానం. ఇన్స్పెక్టర్ గారు, ఇది అన్యాయం. నాకేం తెలీదు. ఎలా ఉంది? బ్రహ్మానందంగా ఉంది గురు. నా పేరులో ఉన్న దమ్ అంటే ఏమిటో ఇప్పుడు నాకు తెలుస్తోంది. మందులో మంచి కిక్కుంది గురు. అప్పుడే ఏమైందిరా, ఆ నిధి మన సొంతమైతే ఈ మందుతో పాటు మనకు రంభ, ఊర్వశి, మేన వాళ్ళు నాకు ఎవరు అక్కర్లేదు. వాళ్ళంతా ఓల్డ్ లేడీస్ గురు. ప్లీజ్ 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 ప్లీజ్, నాకు మంచి మజాగా ఉండి పెట్టుబడి ఆడిపోయే అడవి పిల్ల కావాలి గురు. అయితే రాజీని తెప్పించమంటా? రాజు వద్దు గురు, అసలు అది దెయ్య పిల్ల. చెయ్యి విసిరిందంటే గోప గుయ్యమంటే. సారీ గురు. రే, అందుకేరా మందులో ఉన్నప్పుడు కాస్త లిమిట్ లో ఉండమన్నా. లిమిట్? ఓకే ఓకే ఓకే. అయితే ఫ్రిడ్జ్ లో నుండి కాస్త ఐస్ తీసుకురా. ఐస్? యు వాంట్ ఐస్? ఐస్, ఎస్. ఐ గో. నిదానంగా బ్రింగ్ ఐస్. మై బాస్ యు వాంట్ ఐస్, యు గివ్ ఐస్. శవం నందు దెయ్యం బయట శవం దెయ్యం ఫ్రిడ్జ్ లో కూర్చుందిరా. నీకు తాగుడు ఎక్కువైందంటే దెయ్యాలు భూతాలు కనిపిస్తాయి. బాబు నేనేటట్టు నువ్వు పోయి చూడరా, నిజమా కాదు నీకే తెలుస్తుంది. అయితే పద. జాగ్రత్త. ఏదిరా దెయ్యం? సరిగ్గా చూడరా. ఈ బొంద ఇందులో ఉన్నది తోటకూరరా. అందుకేరా తాగినప్పుడు కాస్త లిమిట్ లో ఉండమన్నా. సరే నువ్వు వెళ్ళు, నేను పని మీదకి వెళ్ళొస్తా. నువ్వు వెంటనే వీలేదురా. నీకేం కావాలి చెప్పు, నేను చేస్తాను రా. ఆ పని నేనే చేయాలి. నువ్వు చేయడానికి వీలేదురా. నేను వెళ్ళుతుంది ఎందుకురా? అయితే వెళ్ళు. వెళ్ళు. మళ్ళీ ఏమైందిరా? పడితే దెయ్యమై ఫ్రిడ్జ్ లో కాదురా, బాత్రూమ్ లో ఉంది. నిజమా? నిజంరా, నేను కళ్ళారా చూశాను. చూదు గాని ఇక్కడ చూశాను రా. ఇక్కడ నువ్వు వాళ్ళతో పడ్డారు. అందుకే మందు కొట్టినప్పుడు కూడా లిమిట్ లో ఉండాలన్నారు. నన్ను చూడు. అవును, వెళ్ళాలన్నా కదా, వెళ్ళరా. అది ఇంకా ఇక్కడ రా, అయిపోయింది. పద. రావచ్చు, ఫోన్ చేద్దాం. ఇవాళ నా చేతుల మీద నేను తిని అబద్ధం. మా చేతులతో మేమే స్వయంగా నిన్ను చంపాం. ప్రాణం పోయిన తెలిసాక వదిలేశాం. మీరిద్దరు కలిసి చంపి ఆ నేరం సుధీర్ నెత్తిన వేస్తారా? జంబా నువ్వా? అవును, బయట తల్లి వేషంలో ఉండి మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టింది జంభాయ్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? పోలీసులు తీసుకెళ్లారుగా. పోలీసులా? కమాన్ బాయ్స్, వచ్చేస్తున్నాం సార్. సినిమా పోలీసులా? ఏమిటి నాటకం? నాటకం ఆడింది మీరు. జోషి, నిజం చెప్పు, నువ్వు ఫారెస్ట్ ఆఫీసర్వేనా? ఎరా రాస్కెల్, నువ్వు రెస్టారెంట్ రా? కాదు, ఉత్తర రాస్కెల్ని. మీ కథంతా ఈ టేప్ రికార్డులో రికార్డ్ చేసి పెట్టాను రా. తెలివి మీ సొంతం అనుకుని భ్రమపడ్డారు. మంజుల తల్లిని చంపింది మీరేనని మీ చేత నిజం చెప్పించడానికి మీ అంత కలిసి వచ్చిన నాటకం ఆడం. స్టూపిడ్ ఫెలోస్, మీరు ఆడుతున్న నాటకానికి తెలివిగా తెరవేశాం. ఆగండి. అడుగు ముందుకు వేశారంటే ఈ కత్తి పాప గుండెల్లో దూసుకుపోతుంది. ఎలా ఉంది టెస్ట్? ఈ సినిమా పెట్టుకో, 100 రోజులు పోతుంది. డాడీ, మమ్మీ, Baby. డాడీ, మమ్మీ, డాడీ. ఈ రాగి
రాగి బలగాల కోసమే ఆనాడు మీ తాతను చంపావు. వీటి కోసమే పైడి తల్లిని పైకి పంపించావు. నిధి కోసం ఎన్ని ఘోరాలైనా చేస్తాం, ఎన్ని ప్రాణాలైనా తీస్తాం. ఏమండి ఆ రాక్షసులు పాపని ఏం చేస్తారు? ఆ పని పూర్తి కాగానే మీ పాపని ఇక్కడికే క్షేమంగా పంపిస్తాం. నిధి మాకు దక్కే వరకు మీరు ఏమాత్రం అడ్డుపడితే మీ పాప శవం ఇక్కడ చేరుతుంది. జాగ్రత్త. నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే పాపను కాపాడే బాధ్యత నాది. ఏమిటయ్యా సయ్యా? ఉండండి, వస్తాను. మూడో ముక్క నా దగ్గర ఉంది. ఇది కలిపి చూడండి. నిధికి దారి మీకే తెలుస్తుంది. సరిగ్గా సరిపోయింది. ఈ మూడో ముక్క నీకెక్కడిది? ఇంతకాలం ఈ ముక్క మా కులదేవత మెడలో ఉంది. దీంట్లో ముల్లోకాలను ఏలే ఐశ్వర్యం ఉందని మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు. అది ఇప్పుడు నిజమైంది. ఒరే తమ్ము, మూడో ముక్కుందని ఆ జమీందారు గారు మనతో చెప్పలేదే. చెప్పేదాకా మనవాడిని బతకనిస్తేగా. నిధి దొరికితే మీకు సగం, నాకు సగం. అబ్బే, ముగ్గురికే 3 వాటాలు. అదేం కుదరదు. నాకు సగం. అలాగే బిల్లు, ముందు త్రవ్వకాలు ఏర్పాటు చేయి. మా వారికి ఈ విషయం తెలిస్తే మా కులదేవత కపచారం అని అడ్డుపడతారు. అందుకే వేరే తండాల చేత తవ్విస్తాను. అలాగే. పరమశివుడి పవిత్ర కుంకుమ ధరించిన ఆ కన్నెపిల్ల ఈ రోజు ఇక్కడికి రాదు. 3 పుష్కరాలకు ఒకసారి మాత్రమే వచ్చే అరుదైన పున్నమి రాబోయే శ్రావణ పౌర్ణమి. అదే నీకు ఆఖరి అవకాశం. దాన్ని జారవిడిస్తే ఇక నీకు విముక్తి లేదు. వెళ్ళు, నీ శక్తియుక్తులను వినియోగించి ఆ పిల్లను తీసుకురా. వెళ్ళు. గట్టొస్తున్నది వీడే. ముందు వీడిని బంధించండి.
ఆగండి ఇప్పుడు తుమ్మండి అది అలాగే వీరత్వం ఈ సన్నివేశం మన సినిమాలో పెట్టుకుందాం గుర్తుంచుకో నువ్వు తుమ్ము. వెళ్ళు తక్కిన వాళ్ళని కూడా కట్టేయండి. లేవరా, ఏంట్రా? మొదటి నుంచి అష్ట కష్టాలు పడి కాళ్ళకు బూట్లు అడిగేలా నీటి కోసం తిరిగింది మనము సగంలో వచ్చిన బిల్లు గాడికి సగం వాటానా? అయితే ఇప్పుడేం చేయమంటావు? ఆ మూడో ముక్క ఎలాగో మన దగ్గర ఉంది కదరా, ఇక మనకి ఎవరు సాయం అక్కర్లేదు. తెల్లవారిలో కానీ మనమే తక్కువ ఇచ్చేది సగం పచ్చి చేసుకుందాం. అరే ఇన్నాళ్ళకి నీ బుర్ర పనిచేసిందిరా. పోదాం. పెళ్లికి వెళ్తూ పిల్లిని చక్కర పెట్టినట్టు ఇంకా ఈ పిల్లెందుకురా మనకి? పెళ్లి కాదురా, మన పాలిట పెన్నిది. ఒకవేళ ఆ సుధీర్ వాళ్ళు మనకు అడ్డుపడితే ఈ పిల్లను అడ్డు పెట్టుకుని మనం బయటపడవచ్చు. అరే దొంగ, ఈ పలకాల్లో నిధి అక్కడ ఉందిరా, అక్కడ పద పద. నాకు సగం వాటా మర్చిపోకూడదు.
దుర్మార్గులు నమ్మి మీ అందరినీ బంధించేశాను బాబులు. తప్పు బాబు, తప్పు. పర్వాలేదు లేదురా. ఆ జోషి బ్రహ్మానందాలు దురస్త నిధిని తవ్వి తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అసలు ఈ రక్త పిశాచి ఎవరు? ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కొండవీటి ప్రభువులు పాలించేవాళ్ళు. ఆ ప్రభువులు తమ సైన్యానికి శిక్షణ ఇప్పించడం కోసం ఒక ఇంగ్లీష్ను పిలిపించారు. ఆ దొరకి ప్రభువుల ఖజానా మీద కన్నుబడింది. దాన్ని దక్కించుకునే ప్రయత్నంలో దొర తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ప్రాణం పోయినా ఆ ఇంగ్లీషోడు ఆత్మ నిధి చుట్టూరే తిరుగుతుండేది. మన కోయిదొర బొడ్డు దేవర తన మంత్రశక్తితో ఆ పిశాచాన్ని బంధించి పాడుబడ్డ గుడి పక్కన ఓ పెట్టెలో ఉంచి మంత్రించిన త్రిశూలాన్ని దానికి కాపలాగా ఉంచాడు. భీమేష్ చేసిన పొరపాటు వల్ల ఆ రక్త పిశాచి తిరిగి ప్రాణాలు పోసుకున్నాడు బాబు. ఇప్పుడు ఆ పిశాచి పాపను ఎందుకు తీసుకెళ్లాడు? ఈ రోజు పున్నమి రాత్రి పూర్తి చంద్రగ్రహణం జరగబోతుంది. కన్నెపిల్ల రక్తంతో దడిసిన గొడ్డలతో పసిపాపను బలిస్తే క్షుద్రదేవత అనుగ్రహించి ఆ పిశాచికి అన్ని శక్తులు ఇస్తుంది. ఇప్పుడు వాడిని ఆపడాలాగా? ఆ పిశాచిని ఆ మంత్రించిన త్రిశూలంతోనే ఆపగలం బాబు. త్రిశూలం ఎక్కడుంది? భీమేష్ దురాశతో ఆ త్రిశూలం మహిమ తెలుసుకోలేక దాన్ని ఎక్కడో పడేశాడు బాబు. బాబు తొందరగా వెళ్ళండి బాబు. ఎల్లాడి పూజలు నాపి రాజీని కాపాడండి బాబు. ఆ వయ్య మీకు మేలు చేస్తాడు. హర హర మాదే. శంభో.
జ్యోతి అమ్మా బేబీ జ్యోతి తెరవండ్రా. కంగ్రాచులేషన్స్ యంగ్ మ్యాన్. అనుకున్న సాధించావు, హీరో అనిపించుకున్నావు. ఆ నిధి మీ వంశానికి చెందింది. చివరికి ఆ వంశాంతరమైన నీకే దక్కడం చాలా సంతోషం సుధీర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. మా తాతగారి చివరి కోరిక ప్రకారం మీ అందరి సాయంతో ఈ నిధిని ఆ దుర్మార్గుల పాలు కాకుండా కాపాడగలిగాను. ఈ నిధి నాకు అవసరం లేదు. ఇది ప్రభుత్వానికి అప్పచెప్తాను. హీఈస్ ఎ రియల్ హీరో. డైరెక్టర్ కురుకురు, రేపటి ఏమిటి? షూటింగ్ ప్రోగ్రామ్ ఏమిటి? షూటింగ్ దగ్గర రేపు చూసుకున్నాను రా. మన కళ్ళ ముందే ఒక దుష్ట శక్తి నశించింది, దైవ శక్తి జయించింది, దానికి యువశక్తి తోడైంది. ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి అందమైన యువతి సిద్ధంగా ఉంది. ఈ యువతి అన్నయ్య గంగన్న ఎక్కడ? ఇక్కడ గంగన్న రావాలి. ఈ గంగన్న సమక్షంలో, ఈ గూడానికి ధర బిల్లు ధర సమక్షంలో, వీళ్ళిద్దరి సమక్షంలో ఈ యువజంటని, ఈ పునమరాజు దంపతులు చేద్దాం. చిన్ను పుల్లు చిన్నదాని ఒంటి మీద కళ్ళు పుల్లు వయసుకు పుట్టిన వల్ల పుల్లు అవి పిలిచి పిల్లవని పిల్లు పుల్లు నీ కొంగు ముడి పెట్టుకో వయ్యారే అందాల పడియాచుకో నీ కొంగు ముడి పెట్టుకో వయ్యారే అందాల పడియాచుకో